ముట్టుకున్నదంతా బంగారం కావాలని ఒకడు వరం పొందాడు. కన్న బిడ్డని ముట్టుకున్నాడు, ఆమె ప్రతిమైపోయింది. తినే పళ్ళు పలహారాలు పట్టుకున్నాడు, అవి బంగారం అయిపోయినాయి. చివరికి వరం ఓ శాపంగా మారింది. అత్యాశకు పోతే అంతా అరిష్టమే. ఈ కథ వల్ల పిల్లలు మనం తెలుసుకోవలసింది డబ్బు కాదు, మనసు, జ్ఞానము అన్నిటికంటే మించిన సౌభాగ్యాలు అని. నువ్వెక్కడికి వెళ్ళావు? మధ్యాహ్నం నుంచి అసలు కనపడలేదు. పొద్దున ఇంటికి వెళ్ళినప్పుడు లక్ష్మి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందని పార్వతక్క చెప్పింది. పరీక్ష ఫీజు కట్టాలంటగా, ఆ డబ్బు కోసమే ఊళ్ళోకి వెళ్ళాను. ఇప్పుడే వస్తున్నాను. వెళ్ళడం అడగడం అయిపోయింది, వెళ్ళిన పని ఏమైంది? మన పంచాయతీ ప్రెసిడెంట్ని కలిశాను. ఆయన ఏమన్నారు? ఆయన టౌన్కి వెళ్ళినప్పుడు ఎవరినన్నా కలిసి ఏదైనా చేస్తానన్నాడు. మాస్టారు, నేను అంటున్నానని మీరు ఏమనుకోవద్దు. మీరు పంచాయతీ పనులు చూసుకోవచ్చు కదా, ఎందుకు ఈ స్కూల్లో ఉండి ఇలా కష్టపడుతున్నారు? నాకు తెలియక అడుగుతాను. చూడప్పు, దేవుడు ఊరికే కాదు మనుషుల్ని కష్టపెట్టేది. కష్టపడితే గాని సుఖం విలువేంటో తెలియదు. మా పెద్ద మావయ్య ఎంత కష్టపడి ఈ స్కూల్ కట్టాడో తెలుసా? ఎందుకు? నన్ను మాస్టర్గా చూడాలని. అది చూసి మా పెద్ద మావయ్య సంతోషంగా కన్ను మూశాడు. మా పెదమామయ్య ఆత్మకి శాంతి కలగాలంటే నేను రోజు ఈ స్కూల్కి రావాలి. నువ్వు వింటున్నావా లేదా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి వింటూనే ఉన్నాను. ఇంకా ఎన్నిసార్లు వినాలి మీ కదా? ఎంతసేపని చేస్తావురా? తొందరగా చెయ్యి. పొద్దుననంగా మొదలు పెట్టినావు, చీకటి పడేడు దాకా ఏట్లేదు. మాస్టర్ గారు, మీరు చెప్పినట్టు పంపు సెట్టు కొన్నాను, చాలా బాగుంది. ఆ పంపు సెట్టు తీసుకెళ్ళి పొలంలో పెట్టించినాను, ఫస్ట్ క్లాస్గా నీళ్లు తోడుతా ఉంది. అప్పు, నువ్వు గనక టౌన్కి వెళ్తే నాకు చెప్పెళ్ళు. నాకు కుర్తా పైజామా కావాలా. నీకెందుకు పైజామా కుర్తా? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావు ఏంటి? నీ ఎగతాలి ఆపప్పు. నా బేబీ పోయాక నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను. మాస్టారు, నేను వెళ్ళేస్తాను. కాజీబాయ్, కాజీబాయ్, ఓసారి ఇలారా, ఇలారా. ఏంటి? కాజీ, మీ అబ్బాయి 2-3 రోజులుగా స్కూల్కి రావడం లేదు. ఆ విషయం మీతో చెప్పమని నేను వీడికి చెప్పాను. ఆ విషయం మీకు గుర్తు చేయడానికే పిలిచాడు. ఆడు స్కూల్కి సరిగా రావడం లేదా? ఆడికి బాగా దెబ్బలు పడాలా. ఆ విషయం నేను చూసుకుంటాలే. వస్తా. అలాగే. ఆ ఖాజీని నేను డబ్బులు అడుగుదామని పిలిచాను. అర్థమయ్యే మధ్యలో దూరి ఆపాను. నీకేమైనా పిచ్చా? లక్ష్మి విషయం ఇప్పుడు ఎందుకు? అది మనమే ఎలాగో తంటాలు పడాలి. నమస్కారం కృష్ణయ్య మాస్టర్. నమస్కారం. ఎక్కడికి ఫాదర్? బ్యాంకు దాకా వెళ్ళాలి. ఓ 2000 డిపాజిట్ చేయాలి. ప్రతి ఏడు చర్చిని బాగు చేయడానికి, సున్నాలు కొట్టడానికి వచ్చే గ్రాంటు. కానీ క్రిస్మస్కి ఇంకా చాలా రోజులున్నాయిగా ఫాదర్. నిజమే గాని చేతిలో ఉంటే ఖర్చు అయిపోతుంది కదా.
డబ్బు చేతిలో ఉంచుకోవద్దు. నమ్మకం ఉన్న వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్పొచ్చుగా. అలా ఇస్తే తీసుకున్న వాళ్ళు సమయానికి ఇవ్వకపోతే మధ్యలో ఫాదర్కి ఇబ్బంది కదా. అప్పన్న మాట చాలా కరెక్ట్. అవునవును, చాలా సేపటి నుంచి వాడు నిజాలు మాత్రమే పలుకుతున్నాడు. ఇక నేను బయలుదేరతాను మాస్టారు. సరే వెళ్ళిరండి. చూడప్పు, ఆ, నా పరువు గురించే నువ్వు ఆలోచిస్తున్నావు. ఈ రోజు కాలేజీలో పరీక్ష ఫీజు కట్టకపోతే లక్ష్మి పరువు ఏమవుతుందో ఆలోచించావా? వయసు మీద పడుతుందేమోనని ఇప్పుడు అనిపిస్తుంది. ఎండలు ఎక్కువగా ఉంటే వయసులో ఉన్న వాళ్ళైనా అంతే. రే కోతి, ఆ. బియ్యం పట్టించుకురమ్మంటే రాళ్ళు పట్టించుకొచ్చావంటరా? హేరా, ఇక్కడ ఏమన్నా ఇల్లు కడదాం అనుకున్నావా? మీకంతా ఎగతాళే. బియ్యం కన్నా రాళ్లే ఎక్కువ పట్టించుకొచ్చాడు ఈ కోతి విధవ. రేయ్, ఆ, నిన్ను ఆ, ఏం చేస్తానో అదు, చూడు, కోతి విధవ. ఏదో ఒకటి పట్టించుకొచ్చాడు కదా. ఆ, మనం తినే అన్నంలో మనమే మట్టి వేసుకున్నట్టుగా ఉంటుంది. ఆ, లక్ష్మి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన సంగతి మీ ప్రియశిష్యుడికి చెప్పి పంపాను, చెప్పలేదా? చెప్పాడు. ఆ, ఇప్పుడు అనుకునేం ప్రయోజనం? చదువుకోవడానికి పంపించేప్పుడే చెప్పాను వద్దు వద్దు అని. ఆడపిల్లలకి ఆయా వయసులోనే పెళ్లి చేసి పంపించేయాలి. నీకేం తెలుసు పార్వతి, విద్యాధనం అన్ని ధనాల కంటే ముఖ్యం అని నా భావం. చిన్నప్పటి నుంచి మాకు మాస్టర్ నేర్పింది ఇదే. ఆ, బాగానే నేర్పారు. ఆయన పిల్లల్ని చదివించడానికే దారిలేదు. పైగా ఇందులో ఊళ్ళో వాళ్ళ పిల్లలకి చదువులు చెప్పించడం, పుస్తకాలు కొనివ్వడం. ఓహోహో. శక్తి లేని వారికే కదా పార్వతి నేను సహాయం చేసేది. కానీ వాళ్ళ శక్తి కూడా చూసుకోవాలి. చదివిన చదువుకి పట్నంలో ఏదైనా ఉద్యోగం చూసుకుని ఉంటే ఈ కష్టాలే ఉండేవి కావుగా. ఆ మాట అంటే ఎంతెత్తు లేస్తారు నా మీద. ఆ, ఇప్పుడు అర్థమైంది మీ ఐడియా. చేతులు లేని బ్లౌజ్ తొడుక్కొని చేతికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని డబ్బు ఉన్న అమ్మాయిలా సిటీ అంతా షికార్లు కొట్టాలని పార్వతక్క కోరిక. ఆ, పోరా ఎదవా, నీ ఆలోచన అవునవును, నువ్వు. ఉన్నమాటగా. మళ్ళీ వస్తావుగా, అప్పుడు చెప్తా నీ సంగతి. ఎవరు ఏం చెప్పినా కూడా ఈ స్కూలు వదిలి వెళ్ళడం నా వల్ల కాదు. వద్దు, కానీ నోరు మిగిలిన వాళ్ళకే కాదు మనకు కూడా ఉండాలని తెలుసుకోండి. నాలుక కూడా. నమస్కారం. రండి కూర్చోండి. ఆ. సరే, ఈ రోజు మేనకోడల్ని తీసుకుని ఎక్కడికి ప్రయాణం? ఇంకెక్కడికి? గుడికి. ఎందుకని మీరు ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క గుడికి లక్ష్మిని తీసుకుని వెడుతూ ఉంటారు? దానికి కారణం ఉందమ్మా. మా అమ్మాయి లక్ష్మి ప్రతి ఒక్క సబ్జెక్ట్లోనూ మంచి మార్కులతో పాస్ అవ్వాలని. ఇదిగో లక్ష్మి కూడా వచ్చేసింది. అమ్మా లక్ష్మి తల్లి. అమ్మా, గుండుండి వచ్చేటప్పుడు లక్ష్మిని ఏదైనా సినిమాకి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నాను. ఆ పని మాత్రం చేయకండి. లక్ష్మికి పరీక్షలు వస్తున్నాయి. ఓహో. ఇక నుంచి గుళ్ళకి వెళ్ళటం కూడా తగ్గించాలి. ఈ ఆలయానికి వెళ్ళడం కూడా పరీక్షల గురించేగా. అందుకని ఇవాళ కూడా వెళ్ళి త్వరగా తిరిగి వచ్చేస్తాం. మరి మేము వెళ్ళొస్తాం. మంచిది. రా, త్వరగా రా. రఘునాథ్ ఫైనల్ బిఎస్సి లైలా కాలేజా? ఇక్కడ కూర్చున్నాం. ఇక ఒప్పించాల్సింది వార్డెన్ని మాత్రమే కాదు, మీ నాన్నను కూడా. డబ్బుని మాత్రమే చూసే మీ నాన్న పేదరాలైనా నన్ను కోడలుగా అంగీకరిస్తారో లేదో అని నా భయం. ప్రేమించేటప్పుడు భయపడకూడదు. అది మగవాళ్ళకి చెప్పొచ్చు, పాపం మేము ఆడవాళ్ళం. సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు.
మన విషయం నువ్వు మీ ఇంట్లో చెప్పాలి. అదేం కుదరదు, ముందు నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. నో నో, నువ్వే చెప్పాలి. నువ్వే ముందు చెప్పాలి. సరే, మనం పందెం వేసుకుందాం. అందులో ఓడిపోయిన వాళ్ళే ముందు చెప్పాలి. ఓకే? ఏంటా పందెం? నేను ఈ కర్చీఫ్ని సముద్రంలోకి విసిరేస్తాను. దాన్ని ముందుగా ఎవరు తీసుకొస్తారో వాళ్ళు చెప్పనక్కర్లేదు. ఓకే? ఓకే. రా, కమాన్. జయము నిశ్చయమురా భయము లేదురా జంకు బొంకు లేక ముందుకు సాగిపొమ్మురా సాగిపొమ్మురా జయము నిశ్చయమురా భయము లేదురా జంకు బొంకు లేక ముందుకు సాగిపొమ్మురా సాగిపొమ్మురా ఒక్కొక్కరు వచ్చి దానిలో వేయండి. రండి. తీసుకో అప్పు, ఇగో 300. కాసింబాయ్, కాసింబాయ్, మీరు చేసిన ఈ సహాయాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. అలాంటి పెద్ద మాటలు ఎందుకు చెప్పు? మనలో మనం సాయం చేసుకోకపోతే మనం మనుషులమే కాదు. వస్తాను బాయ్, వస్తాను. అప్పు బాయ్, ఇదిగో చూడు, ఇందాక మాస్టర్ ఇక్కడికి వచ్చాడు. నీ కోసం ఎదురు చూస్తూ ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఏంట్రా నువ్వు చేసిన పని? సైకిల్ తొక్కాను. సైకిల్ తొక్కావా? మీకోసమే మాస్టారు నేను ఇదంతా చేశాను. నా కోసమా? అవును, లక్ష్మికి పరీక్ష ఫీజు కట్టాలి కదా. మనం ఎంతమందిని అడిగినా ఎవ్వరూ డబ్బు ఇవ్వలేదు కదా. నాకు ఈ డబ్బొద్దు. ఈసారి ఫీజు పంపించకపోతే ఇంతకాలం పంపించిందంతా వృధా అయిపోతుంది. నా కుటుంబంలోని కష్టాలు తీర్చడానికి నువ్వెందుకురా కష్టపడుతున్నావు? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? అప్పు, ఇదిగో 50 తీసుకో, ఒక షర్ట్ కొనుక్కో.
ఇది నువ్వే లక్ష్మికి మనీ అడ్రస్ చేయి. ఆ దండలే పంతులు గారు, మీరే ఎలాగైనా అయ్యగారితో చెప్పి ఈ సాయం చేయాలయ్యా. చెప్పి చూస్తాను. అయ్యా, నర్సయ్య చాలా కష్టాల్లో ఉన్నాడు. మీరే ఏదో ఒకటి చేయాలి. అందులో నేను చెప్పేదే ఉంది. డబ్బు విషయంలో నేను ఎవరి మీద ఎటువంటి జాలి దయ చూపించను. అయ్యో, అలా అనకండి అయ్యా. నేను నా కూతురి పెళ్లి చేయడానికి ఏ దారి కనపడటం లేదు. నా పొలాన్ని మీ దగ్గర తాకట్టు పెట్టాను. అదంతా ఒప్పుకుంటున్నా, కానీ నువ్వు తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్ళావుగా. వడ్డీ ఇస్తానని ఒప్పుకున్నది నువ్వేగా. నీ మాట నమ్మేగా నేనిచ్చాను. అంతేగాని నేను నిన్నేం మోసం చేయలేదుగా. నీ మాటలు ఎవరైనా వింటే నేనేదో నిన్ను కావాలనే మోసం చేశాననుకుంటారు. మోసం చేశారని నేను అంటలేదయ్యా. దాని మీద వచ్చే కొద్ది ఆదాయంతో మా కుటుంబం గడుస్తుంది. ప్రతి వారం మీకు ఇవ్వాల్సిన దాంట్లో కొంచెం కొంచెంగా ఇస్తున్నాను. అందుకేనయ్యా వడ్డీ కట్టలేకపోతున్నాను. అయితే ఓ పని చేద్దాం. పొలం మీద వచ్చే ఆదాయాన్ని వడ్డీ కింద జమ చేద్దాం. అయ్యా, మీరు అలా చేస్తే మా కుటుంబం మొత్తం పస్తులుండాల్సి వస్తుంది. అది తప్ప నాకు వేరే ఏ దారి లేదు. నువ్విప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అయ్యా, ఆ నరసయ్య కూతురికి పెళ్లి కుదిరింది కాబట్టి వాడికి ఏదైనా మీరు సహాయం చేస్తే మెల్లమెల్లగా తెరుచుకుంటాడు కదా. అలా చేస్తే వాడికి సహాయం చేసినట్టు ఉండేది. ఏ హెల్ప్? అదే కొద్దిగా అప్పిచ్చింటే బాగుండేది కదా. పంతులు గారు చెప్పేది నిజమేగా. ఆ కుటుంబం పెట్టే శాపానికి మనం బలి అవ్వాలా? కనకం, నాకేమి సలహాలు ఇవ్వద్దు. ఎవరేం శాపం పెట్టినా నాకేం బాధ లేదు. మనకి ఓ ఆడపిల్లుందని మర్చిపోవద్దు. అది గుర్తుండబట్టే నేను ఇవన్నీ చేస్తున్నా. అదే నిజమే. అయినా ఏమిటి అయినా? ఇంకా ఏమైనా ఉంటే మాట్లాడు. మీరు ఇప్పుడు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలి కదా. అక్కడ మీకోసం అంతా జనం ఎదురు చూస్తున్నారు. అలాంటి విషయాలు మాట్లాడు రా. మరి మేము వెళ్ళొస్తాం మేడం. సరే, వెళ్లే ముందు మీకో విషయం చెప్పాలి. మీరిక్కడున్నప్పుడు మీ పట్ల నేనేదైనా దుడుసుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నేనెప్పుడూ ఇక్కడే ఉంటాను. ఎప్పుడైనా ఇటువైపు వస్తే నన్ను కలిసి వెళ్ళండి. ఓకే మేడం, వెళ్ళొస్తాం. మంచిది. వస్తాం మేడం. ఓ లక్ష్మి తల్లి, 7:30 కన్నా ముందే మనం స్టేషన్లో ఉండాలి. పోలీస్ స్టేషన్లోనా? అదేంటమ్మా అలా అంటున్నారు? అబే ఏం లేదు. లక్ష్మి తల్లి, నేను స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకుంటాను. నువ్వు సామాన్లంతా సర్దుకున్నావుగా? 1 మినిట్. లక్ష్మి, ఇంత ధైర్యం లేని వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? మిస్టర్ రఘునాథ్, ఫైనల్ BSc, లైలా కాలేజ్. నేను మాట అడగనా? ఓ కుటుంబం పరువు తీయాలనే ఉద్దేశంతో మీరు ఈ ఆటలాడుతున్నారా? పరువు తీయడమా? ఎవరిది? లక్ష్మి వాళ్ళ కుటుంబం పరువు. ఏంటి, పేదవాళ్ళకి పరువు ఉండదు అనుకుంటున్నారా? సారీ మేడం, అనుకున్నది సాధించాలని, కానీ ఎన్నుకున్న మార్గం తప్పని ఇప్పుడు తెలిసింది. మీరనే ఈ మాట నీటిమూట కాదుగా? నో మేడం. వయసు తొందరలో మీరిద్దరూ ఎన్నో మర్చిపోయి ఉండొచ్చు. ఒకప్పుడు నేను మర్చిపోయినట్టుగా. మనసారా ప్రేమించాను, ఎన్నెన్నో కలలు కన్నాను. చివరికి వంచబడ్డాక తల దించుకుని ఇక్కడికొచ్చాను. నాలాగా ఓ పేద మాస్టర్ కూతురు జీవితం బలి కాకూడదని చెప్తున్నాను. ఎన్నటికీ కాదు మేడం. లక్ష్మి నేను కలకాలం కలిసి ఉండాలనుకున్నామే గాని ఇంతవరకు మేము ఏ తప్పు చేయలేదు. సంతోషం. మీ కోరిక నెరవేరాలని నేను ప్రార్థిస్తాను. రైలు వచ్చే టైం అయింది, బయలుదేరండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ లక్.
జనం అంతా వెళ్తున్నారు. పడవ వచ్చేసినట్టు ఉంది. నువ్వు ఆగరా. మీరు పదండి. దీని మీద ఇద్దరం ఎలా వెళ్తాం? మేము రావడం ఏమన్నా లేట్ అయిందా? ఏం కాదు, పరీక్షలన్నీ బాగా రాసావమ్మా? బాగానే రాశాను. ఇక వెళదామా? నువ్వు పద. అమ్మా, అన్నయ్య వచ్చాడు. అన్నయ్య, అన్నయ్య, నేను తెమ్మనివన్నీ తెచ్చావా? ఇప్పుడేగా ఇంటికి వచ్చాను. ఎందుకంత తొందర? నువ్వు అడిగినవన్నీ తెచ్చానులే. బాబు, వచ్చావా? ప్రయాణం బాగా జరిగిందా? ఫస్ట్ క్లాస్. పరీక్షలు బాగా రాసావుగా? నెంబర్ 1 గా. నాన్నేరమ్మా? నాన్న పొలం దాకా వెళ్ళారు. ఓ, నువ్వు కాళ్ళు చేతులు కడుకునిరా, టిఫిన్ చేద్దు గాని. సరే. అన్నయ్య, అన్నయ్య, ఏంటి? లక్ష్మతి నచ్చిందా? నాకు తెలీదు. ఒరేయ్, ఆ అబద్ధాలు చెప్పడం మానేరా. వచ్చిందిలే. అబ్బా. సుశీల ఇప్పుడు ఎక్కడుందమ్మా? ఏ సుశీల? నాతో పాటు స్కూల్లో చదువుకుందే. ఓ అదా, అది డాన్స్ పిచ్చితో ఎక్కడికో పారిపోయిందని విన్నాను. సినిమాల్లోకి వెళ్ళిందని కొందరు అనుకుంటున్నారు. జనాల మాటకేముందిలే. ఇంకా చాలా చాలా వింటున్నాం. వాళ్ళ బుద్ధుల్ని బట్టి వాళ్ళ తలరాతలు ఉంటాయి. పాపం, ఎవరు ఎతకలేదమ్మా? ఎందుకు వెతకలేదు? దొరికితే కదా. ఈ వీధిలో ఉండే రాజుకి పెళ్ళయిందమ్మా? అది అంతకంటే ఘోరం. ఆ పిల్ల చనిపోయింది. ఎందుకని? ఇస్తామన్న డబ్బు ఇవ్వలేదని దాని మొగుడు దాన్ని పుట్టింట్లో వదిలేశాడు. ఎంతకాలమని పుట్టింట్లో పడి ఉంటుంది. ఇంకా భరించలేక ఆ పిల్ల కిరోసిన్ పోసుకుని అంటించుకుంది. అయ్యరామా, ఏది జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. తలరాతని మార్చగలమా? అమ్మా, నేను ఒకసారి దేవి ఇంటికి వెళ్ళొస్తాను. ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చి. పార్వతి, ఇలారా. అసలు నీకు ఏమన్నా బుద్ధి ఉందా అని. దానికి తెలియని విషయాలు దాంతో చెప్పడం ఎందుకు? అది అడిగింది, నేను చెప్పాను. మనసుని పాడు చేసే విషయాలేవి పిల్లలకి చెప్పకూడదు. చెప్పాల్సిన విషయాలంట పారిపోవడాలో, ఆత్మహత్యలు. ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అయ్యా రఘు గారు, ఇక్కడ హాస్టల్ కాదు, ఇంట్లో ఉంటున్నాను. అమ్మా నాన్నలు కళ్ళు కప్పి మబ్బి పెట్టి రావటం అంత తేలిక కాదు. నాకు తెలుసు లక్ష్మి. సరే, నువ్వు మన విషయం ఇంట్లో చెప్పావా? చెప్తాను లక్ష్మి. మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమో కాదో చెప్పక్కర్లేదుగా. కానీ డబ్బే ప్రపంచం అనుకునే మా నాన్నతో ఈ విషయం నేను ఎలా చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు. మన పందెం గుర్తుందా? నాకంటే ముందు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాల్సిన వాడివి నువ్వే. లక్ష్మి, నాదో ఐడియా. ఊర్లో అందరికీ మంచి చెడు చెప్పేది మీ నాన్నేగా. కాబట్టి మీ నాన్న వచ్చి మా నాన్నతో చెప్తే? జరిగేది ఏమైనా ఉంటే చెప్పు రఘు. సరే, అయితే ఎలాగోలా నేనే మీ నాన్న బొట్లో వేసుకుంటా. ఆలస్యం చేయొద్దు రఘు. అది తొందరలో జరగాలనేదే నా కోరిక కూడా. ఏయ్, అప్పటిదాకా ఆగుతావు కదా? అరే మీరా? మీరు ఇలా ఊగుతూ రావటం భలే మజాగా ఉంటుందిలే. కూర్చో. మీ ఇంటికి వచ్చేప్పుడు ఊగుతూ రావడం తప్పే కాదు కదా.
ఆ, చెప్పు ఏమిటి విశేషాలు? రఘు వచ్చాడని తెలిసిందే. ఆ, మనం ఆ రోజు అనుకున్న విషయాల్ని త్వరగా నిర్ణయిస్తేనేగా పనులు జరిగేదే. పొడిగించాలని అభిప్రాయం నాకు లేదు, కానీ ఇంకా కొన్ని విషయాలున్నాయి. కట్నం విషయంలో మీకేమీ అసంతృప్తి లేదు కదా? ఏయ్, అలాంటిదేం లేదు. నేనేదో ఎక్కువ వరకట్నం ఆశించి ఆలస్యం చేస్తున్నానని మీరు అపార్థం చేసుకోవద్దు. నా సమస్యలేంటో చెప్పమంటావా? చెప్పండి, ఏం కావాలన్నా అడగండి. వాణ్ణి చదివించి ఈ స్థితికి తీసుకురావడానికి కనీసం 75,000 నేను ఖర్చు పెట్టి ఉంటాను. అంతేగాక నాకో కూతురు ఉందన్న విషయం నీకు తెలుసు కదా. ఓహో, రేపు దానికి పెళ్లి చేసి పంపాలిగా. అంచేత ఓ 1,00,000 రూపాయలైనా కావాలని మీతో అన్నాను. అందులో ఏ సమస్య లేదు. నా కూతురు పేరిట 12 బస్సులు, పొలాలు, కావలసిన నగలు ఉన్నాయి కదా. అవన్నీ మీ కొడుకే దక్కుతాయి కదా. అవన్నీ వాడికి ఏం అక్కర్లేదు. ఇక మీరు మీ కూతురుకి ఇవ్వటం ఇవ్వకపోవటం అంతా మీ ఇష్టం. ఎందుకైనా మంచిది వాడి రిజల్ట్ రానివ్వండి. అలాగే, మిగతావన్నీ తర్వాత మనం అలాగే. ఆలోచిద్దాం. మీరు ఎప్పుడు రమ్మన్న కబురు పెడితే నేను వెంటనే ఇడికి వచ్చేస్తాను. వస్తాను. అరే, ఏమీ తీసుకోకుండా దాందే ఉందిలేండి, నేను మళ్ళీ ఇడికి వస్తాను కదా. ఇదిగోండి, ఏంటిది? బ్యాంక్ నుంచి వచ్చిన నోటీసు. అంతేగా, నోటీసులు వాటి దారినే వస్తాయి మరి. వాటి దారిలో వస్తాయని నాకు తెలుసు. చివరికి తలకి మించిన భారం అవుతుందని తెలుసుకోండి. మనసులోని భారం మాత్రం దించుకోలేం పార్వతి. ఈ వేదాంతాలన్నీ మీరు మీ స్కూల్లో పిల్లలకి చెప్పుకోండి. లక్ష్మి పుట్టినరోజు దగ్గరికి వస్తోంది, దానికా వయసు పెరుగుతోంది. అదేమైనా ఆలోచిస్తున్నారా మీరు? చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చింది కదా, దానికి ఏమైనా చేసి పెడదామంటే ఏముంది ఇక్కడ? పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల అలా ఎండిపోయింటే ఎవడొస్తాడు దాన్ని చేసుకోవడానికి? దానికి ఎవడు రాసి పెట్టుంటే వాడు వస్తాడు. అలాగని దారిపోయి దానికి ఇచ్చి చేయగలమా? ఇప్పటి నుంచి ప్రయత్నిస్తేనే కదా ఏదో ఒక మంచి కుర్రాడు దొరికేది. కనీసం అదైనా మాలా కష్టపడకుండా సుఖంగా ఉండేలా చూడు స్వామి. అమ్మా, ఏం నువ్వు ఎప్పుడు చూసినా నాన్నతో గొడవ పెట్టుకుంటావు? లోపలికెళ్ళు. నాన్న, ఎక్కడికి నాన్న? ఇక్కడ చాలా వేడిగా ఉందమ్మా. ఆరు బయట అయితే చల్లటి గాలి అది. నాన్న, ఒకసారి లోపలికి రండి. నాన్న, మీరు దేనికి బాధపడద్దు. ఇవన్నీ అమ్మి బ్యాంక్ అప్పు తీర్చేయండి. వద్దమ్మా, ఆడపిల్లలు తలలు వీలైనంత కిందికి దించుకోవాలి అంటారు. వినయం కోసం కాదు, అంతగా మెడ నిండా నగలు వేసుకోవాలి. తీసుకున్నప్పు కట్టకపోతే వడ్డీ పెరుగుతుంది, కానీ వెయ్యాల్సిన నగలు వేయకపోతే నిన్నెవరూ పెళ్లి చేసుకోరమ్మా. నేను నీకేమన్నా ఇచ్చుంటే అవి ఈ నగలేనమ్మా. అయ్యో, ఏడవకమ్మా, ఏడవకు. ఇవన్నీ నీ మెడలో ఉంటేనే బాగుంటాయమ్మా. బాధపడకమ్మా. ఏడవకండి నాన్న. అక్కా, అక్కా, పార్వతి, పార్వతక్క, ఏంట్రా ఏంట్రా ఇవన్నీ? కాయగూరలు ఎక్కడివి? కోట్లో కొన్నాను. కోతి విధమైన కొండంత తెలివి ఉందిరా నీకు. లోపలికి రా. అక్క, ఎక్కడివి రావి? కోట్లోవి. అది తెలుసులే, దానికి నీకు డబ్బు ఎక్కడిదని చెప్పరా. నిజం చెప్పరా, ఇవన్నీ తీసుకురావడానికి నీకు డబ్బు ఎక్కడిది? మీరు ఆ రోజు నాకు 50 రూపాయలు ఇచ్చారు కదా. అంటే
నువ్వు షర్టు తీసుకోలేదా? లేదు, షర్టుదేముంది, పొద్దున ఉతికేస్తే మధ్యాహ్నానికి ఎండిపోతుంది. అయినా నా షర్టు అంతగా చిరిగిపోలేదు కదా. ఆ, షర్టు చినగలేదులే, పోపు. గత జన్మలో రుణాన్ని ఇలా తీర్చుకుంటున్నారేమో. అమ్మా, నీ కోపం రాదంటే నేను మాట్లాడగచ్చా? నాకు తెలుసమ్మా నువ్వేం అడగాలనుకుంటున్నావో. నాన్నతో ఎప్పుడూ గొడవ పడతావు, ఎందుకనేగా? దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? ఎందుకు గుడికి వెళ్తున్నాం? ఎందుకు పూజలు చేస్తున్నాం? ఆయన మన మొర ఆలకిస్తాడని, మన కోరికలన్నీ తీరుస్తాడని. ఈ వయసులోనూ ఇంకా కష్టపడి పనిచేసే శక్తి మీ నాన్నగారికి ఉంది. ఆయన ఒంట్లో శక్తి ఉండగానే నిన్ను అయ్య చేతిలో పెట్టాలి. ఆ తర్వాత నేను కష్టపడి పని చేసైనా ఆయన్ని చూసుకోగలను. నాకు మీ నాన్నంటే ప్రాణం అమ్మా. అమ్మా, నా విషయం ఆలోచించి ఎందుకమ్మా నువ్వు ఇంతగా బాధపడుతున్నావు? నే కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి. జరగక మానవు, జరగకపోయినా కూడా నేను బిఏ వరకు చదువుకున్నానుగా, కాబట్టి నాకు ఉద్యోగం వస్తుంది. అప్పుడు నిన్ను నాన్నని ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. మీకు 100 ఏళ్ళ ఆయుష్. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. నన్ను మర్చిపోయావుగా పార్వతమ్మ? మీ అమ్మాయి ఎప్పుడొచ్చింది? వారం పైన అయింది. నీకు వీడు తెలుసా అమ్మా? మీసాలున్నాయి గాని మనిషి అమాయకుడే. మా అన్నయ్య మంచి మిరపకాయే, ఘాటుగా ఉంటాడు. అది అలాగే అంటుంది కానీ వాడు ఒట్టి అమాయకుడమ్మా. నువ్వు మా ఇంటి దారే మర్చిపోయావా? ఏమిటి గుడి ముందు ఇక్కడ మీటింగ్ పెట్టారు? అదేం కాదు, చాలా రోజుల తర్వాత కలిసాం కదా, అందుకే పలకరించుకుంటున్నాం. ఏదేమైనా ఓ పెద్ద కాన్ఫరెన్స్ నడుపుతున్నారు. ఏమంటారు? మాస్టర్ చెప్పారు అమ్మాయి వచ్చిందని. ఏం చెయ్యాలనుకుంటున్నావమ్మా? ఇంకా ఏమీ అనుకోలేదు. ఉద్యోగానికి పంపించడం కంటే పెళ్లి చేసి పంపించడమే మంచిది. ఎంతమంది శిష్యులున్నారు మాస్టర్ గారికి. అందులో ఎందరు డాక్టర్లు అయ్యారు, ఎందరు కాంపౌండర్లు అయ్యారు. చదువుకున్న పిల్ల కాబట్టి పెళ్లి చేయటం పెద్ద కష్టమేమీ కాదు. నిజమే. నా దృష్టిలో అసలు ఆడపిల్లల్ని చదివించడమే వేస్ట్. చదివించడానికి ఖర్చు పెట్టాలి, పెళ్లి చేయడానికి ఖర్చు పెట్టాలి. అదే మగపిల్లాడైతే చదువుకు ఖర్చు పెట్టింది పెళ్లిలో కట్నంగా రాబట్టొచ్చు. అందుకే మా అమ్మాయి రమ్యని చదివించకూడదని నిర్ణయించుకున్నాను. రఘుకి ఓ మంచి సంబంధం వచ్చింది, అందుకే వచ్చాడు. మాస్టర్తో చెప్పండి మేం కలిశామని. అదవయ్యా, మేము వెళ్ళొస్తాం. మంచిది. త్వరగా రామ్మా. లక్ష్మి రా. లక్ష్మి, నీ పరీక్షలు అయిపోయాయి కదమ్మా.
ఇంకా ఏంటి చదువుతున్నావు? ఇంకో పెద్ద పరీక్ష ఉంది నాన్న. అదే. అయ్యో చూడు, దీపం పొక్కి నీ కళ్ళు ఎలా ఎరిపెక్కాయో. ఏంటిది? అది మీకు అర్థం కాదు నాన్న. అది సరేలే, నీ అంత చదువు లేకపోయినా నీకంటే నాకు అనుభవం ఎక్కువ ఉంది. వద్దు నాన్న. ఇటు ఇవ్వమ్మా. ఎవరు? ఏంటది? ఏంటో చెప్పడానికి చూడాలి కదా. ప్రియమైన రఘు, మన పెళ్ళి విషయాన్ని ఇంతవరకు నువ్వు ఇంట్లో చెప్పలేదన్న విషయం ఈరోజు నాకు అర్థమైంది. నేను పేదదాన్ని అయినప్పటికీ అభిమానం కలదాన్ని. ఈ పెళ్ళి జరగకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా. అమ్మా, ఇట్లు నీ లక్ష్మి. ఏంటమ్మా ఇదంతా? ఏమీ లేదు, వయసు. లక్ష్మి, నేను నీ ఉత్తరం చదవడం తప్పేనమ్మా. అమ్మా, నీ జీవితంలో ఈ తండ్రికి ఏ హక్కు లేదని నాకు తెలుసు. చూడు, నువ్వు కోరుకున్నది జరగదని నేను అనడం లేదమ్మా. ఒకవేళ జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటావా? అమ్మా, ఈ అమ్మని నాన్నని వదిలిపెట్టి అంత తొందరగా వెళ్ళిపోవాలని నువ్వెలా నిర్ణయించుకున్నావమ్మా? అమ్మా, ఒకటి మాత్రం నువ్వు మర్చిపోకు. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళొస్తానని చెప్పి వెళ్తావు కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా చెప్పి వెళ్ళమ్మా. నువ్వు ప్రాణాలు తీసుకుంటే చూడడానికి ఈ అమ్మా నాన్నలకంత శక్తి లేదమ్మా. నీకంటే ముందే మేము వెళ్ళిపోతాం. నీకెంత ధైర్యం ఉంటే నా ముందు ఇలా మాట్లాడతావురా? ఇప్పుడు నేను అన్నదాంట్లో తప్పేం లేదే. తప్పే. కష్టపడి చదివించి నిన్నింత వాణ్ణి చేస్తే కనపడ్డ దాన్ని ప్రేమించడం, అదీగాక తండ్రిని ఎదిరించి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావురా? వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. వాడు ఆశపడింది మీతో చెప్పాడు. ఆ మాస్టర్ గారు అమ్మాయి కూడా లక్షణంగానే ఉంటుంది. అయితే నెత్తిమిది పెట్టుకుని ఊరేగు. ఏమే, వీడి చదువుకు నేను ఖర్చు పెట్టింది 1,00,000 రూపాయలు. అది తిరిగి నాకు రాందే వీడి పెళ్లి నేను చెయ్యను. ఏమండి, నాకు అసలు తెలియక అడుగుతాను. మీరు వాడి కొడుకు అనుకుంటున్నారా లేక ప్రోనోట్ అనుకుంటున్నారా? చూడు, నాకు సంబంధించినంత వరకు వీడు నాకు ప్రోనోటే. వీడిని ప్రసవించడానికి మాత్రమే నువ్వు నొప్పులు పడ్డావు. వాడిని చదివించి పెద్దవాడిని చేసి ఈ రోజు ఇలా నిలబెట్టడానికి ఎన్నో నొప్పులు పడింది నేను. అది మర్చిపోకు. మీకు ఈ డబ్బు పిచ్చి ఎప్పుడు వదులుతుందో ఏమిటో. డబ్బు చేతికి అందాక. అయితే మీరు డబ్బు కట్టుకొని ఊరేగండి. మేము ఉంటే మీకెందుకు, చేస్తే మీకెందుకు? రేయ్, నువ్వు ఎక్కువగా మాట్లాడుకో. చూడు, ఎవరైనా సరే 1,00,000 రూపాయలు కట్నంగా ఇచ్చినట్లయితేనే నీ పెళ్లి జరిపిస్తాను. కృష్ణయ్య మాస్టారు, కృష్ణయ్య మాస్టారు రండి. రండి, కూర్చోండి కూర్చోండి. ఏంటి మాస్టారు వచ్చిన దారినే వెళ్ళిపోతున్నారు? ఏం లేదు, ఇక్కడికి నేను వచ్చి రాగానే నా ప్రశ్నకి జవాబు దొరికింది. ఇక ఉన్నా ప్రయోజనం లేదని చెప్పి నేను బయలుదేరాను. అది కాదు మాస్టారు, నేను అన్న దాంట్లో ఏమైనా తప్పుందా? వాడిని చదివించి ఈ స్థితికి తీసుకురావడానికి నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను. ఆ డబ్బే నా చేతిలో ఉంటే నా కూతురికి మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేసేవాడిని. నిజమే, ఆడపిల్లన్న తర్వాత మీకు ఆ బాధ తెలియకపోదు. మీ అమ్మాయి అంటే నాకు ఎటువంటి విరోధమూ లేదు. మీ కుటుంబం యొక్క కట్టుబాట్లు, సంప్రదాయం అన్నీ నాకు తెలుసు. మీరు కాబట్టి నేను ఒక సహాయం చేస్తాను. మీరు 1,00,000కు బదులు 50,000 ఇస్తే చాలు. 50,000 రూపాయల? మీ కుటుంబంతో సంబంధం అంటే నాకు కూడా ఇష్టమే. 50,000 రూపాయలని మీరేం భయపడకండి. మీకు నేను ఓ 1 నెల రోజులు గడువు ఇస్తాను. ఆలోగా నాకు ఇస్తే చాలు.
ప్రయత్నంలో ఉండొచ్చు. అమ్మా, నాన్న వెళ్ళి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి? నువ్వలా తొందరపడితే ఎలా? వెళ్ళిన పని చక్క పెట్టుకుని రావడానికి ఆలస్యం అవుతుంది కదా. లక్ష్మి, అమ్మా ఓ గ్లాస్ నీళ్ళు తీసుకురా. ఇప్పుడు తెస్తాను నాన్న. దానికి ఎంత తొందర చూసారా? ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? అంతా బాగా జరిగింది. నెల రోజుల్లోగా 50,000 రూపాయలు తయారు చేసి కేశవనాయుడు చేతికిస్తే లక్ష్మి పెళ్లి బ్రహ్మాండంగా చేయొచ్చు. 50,000 రూపాయలా? 50,000. మనల్ని అతను చాలా తక్కువే అడిగాడు. అది కాక దానికో నెల టైం కూడా ఇచ్చాడు. జీవితాంతం కష్టపడ్డా 50,000 కూడా పెట్టడం మన వల్ల ఎలా అవుతుందండి? అవుననుకో, దీనికి ఏదో ఒక మార్గం ఆ దేవుడే మనకు చూపిస్తాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆయనకి ఓ కూతురు ఉంది కదా. మీరు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే లక్ష్మి పెళ్లి ఎలా జరుగుతుంది? నేను విషయం చెప్తాను, మీరేం అనుకోకూడదు. మీ దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఇప్పుడు గొప్ప హోదాలో ఉన్నారు. వాళ్ళని ఎవరినైనా అడిగితే మీకు సాయం చేయరా? నువ్వేంటి ఇలా పిచ్చిదాలా మాట్లాడుతున్నావు? ఎప్పుడో నేను వాళ్ళకి చదువు చెప్పినంత మాత్రాన వాళ్ళు నా కూతురు పెళ్లికి సాయం చేస్తారా? అయినా వెళ్ళి అడిగితే తప్పే ఉందండి. భగవాన్ శ్రీకృష్ణుడు కూడా కుచేరుడు వెళ్ళి అడిగాకే అనుగ్రహించాడు. అడగద్దే అమ్మేనా పెట్టదండి. పార్వతి, ఇంతవరకు నేను ఎవరిని యాచించలేదు, ఇచ్చానే తప్ప. అబ్బా, భలే దానివే. నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? నన్ను వెతకాలని నీకు అనిపించిందా? మరి అనిపించదా? అలా అనిపించడానికి నీకు 50,000 మా నాన్న కట్నంగా ఇవ్వాలి కదా. నేనేం చేయను లక్ష్మి. మా నాన్న గురించి నీకు పూర్తిగా తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. మా నాన్నే కాదు, కొన్నాళ్లుగా నువ్వు కూడా నాకు అర్థం కావట్లేదు. నా మీద నీకు నమ్మకం లేదా? ఉండబట్టేగా నీతో పాటు ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చాను. చూడు లక్ష్మి, ఇప్పుడు కూడా నిన్ను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి నేను సిద్ధమే. లేచిపోటువా? చాలు రఘు, తండ్రికి ఎదురు చెప్పలేక పారిపోయాడు, తిరిగివాడని ఈ లోకం అంటుంది. ఇంతకు మించి నాకు ఏ దారి కనబడడం లేదు. ఏదేవైనా ఈ దారి మాత్రం నాకు ఇష్టం లేదు. కని పెంచిన తల్లిదండ్రులకి అవమానాన్ని తెచ్చిపెట్టడానికి నేను సిద్ధంగా లేను రఘు. లక్ష్మి, ఇదే నీ నిర్ణయమా? రఘు, మీ నాన్న చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సుఖంగా జీవించు. కని పెంచిన తల్లిదండ్రులకి అవమానాన్ని తెచ్చిపెట్టడానికి నేను సిద్ధంగా లేను రఘు. భగవాన్ శ్రీకృష్ణుడు కూడా కుచేరుడు వెళ్ళి అడిగాకే
మీ దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఇప్పుడు గొప్ప హోదాలో ఉన్నారు. వాళ్ళని ఎవరినైనా అడిగితే మీకు సాయం చేయరా? అక్క, ఈ లెక్క ఎలా చేయాలి? నాకు తెలీదు. 180ని 96తో ఎలా గుణించాలి? అది చాలా సులభం పిల్లలు. 96ను 18తో గుణించాలి. ఆ తర్వాత ఒక 0 చేర్చాలి. జవాబు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అంకుల్. రజియా, ఎవరమ్మా ఆయన? మీరు ట్యూషన్ మాస్టరా? కాదు డాడీ. కృష్ణయ్య మాస్టర్ కదా? అవును, మీరేంటి ఇక్కడ? నిన్ను కలవాలనే వచ్చాను రషీద్. మీరేంటి మాస్టర్ బయట నిలబడ్డారు? ఎవరు డాడీ ఈయన? ఈయన మా మాస్టర్. రండి మాస్టర్, లోపలికి వెళ్దాం. పిల్లలు మీరు లోపలికి వెళ్ళండి. సరే. ముంతాజ్. ఏంటండి? మాస్టర్ కూర్చోండి. మాస్టారు, పని మీద ఊరు వచ్చారా? ఎక్కడ దిగారు? నేనిక్కడ ఏంటండి పిలిచారు? మాస్టరు, ఈమె నా భార్య. నమస్కారం అండి. ముంతాజ్, నీతో అంటుంటాను కదా కృష్ణయ్య మాస్టర్ నాకు చదువు చెప్పారని. IPS కి సెలెక్ట్ అయినప్పుడే చెప్పారు. ఇదంతా మీ పుణ్యమేని. చదువు చెబితే చాలా తల్లి, అర్థం చేసుకునే తెలివి ఉండాలిగా. మీకు గుర్తుందా మాస్టరు, చిన్నతనంలో నేను జాన్పిన్ దొంగిలించినప్పుడు మీరన్న మాట, ఇప్పుడు నువ్వు చేసింది కుర్ర చేష్టలే, కానీ నువ్వు పెద్దవాడి వేయాక దొంగతనం ఓ నేరం అని తెలుసుకుంటావని. ఆ మాటలు నా మనసులో నాటుకోబట్టే ఈరోజు పోలీస్ ఆఫీసర్ని అయ్యాను. అవన్నీ నీకు ఇంకా గుర్తున్నాయా? ఆ రోజు నేను దొంగిలించిన పెన్నుని తిరిగి జాన్కి ఇప్పించాక మీరు నాకు కొనిపెట్టిన పెన్నే ఇది. నేను ఇప్పటికీ ఈ పెన్నే వాడుతున్నాను. చిన్నదైనా పెద్దదైనా దొంగతనం దొంగతనమే అని మాస్టర్ అన్న మాటే ఈరోజు నన్ను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ను చేసింది. ఇప్పుడు తెలిసింది, నా విద్యార్థుల మనసులో నేనెన్నటికీ జీవించి ఉంటానని నాకు ఇప్పుడు అర్థమైంది రషీద్. లక్ష్మి, అమ్మగారు అంత బాగున్నారా మాస్టర్? బాగున్నారు. లక్ష్మి ఇప్పుడు చిన్నపిల్లేం కాదు, పెరిగి పెద్దదైంది, BA చదివింది. ఇక ఓ విషయం అడగడం మర్చిపోయాను, నీకున్నది ఒక్క కూతురేగా? కాదు మాస్టర్, ఓ అమ్మాయి ఓ అబ్బాయి, ఇద్దరే కాబట్టి ఏ బాధ లేదు. ముంతాజ్, మాస్టర్ స్నానానికి ఏర్పాట్లు చెయ్యి. ఇప్పుడే రెడీ చేస్తాను. మాస్టారు, మా నాన్న పోయారు. గత కొన్ని రోజులుగా ముంతాజ్ కొంట్లో బాలేదు. ఆమెకేమైంది? డాక్టర్స్ విషయం క్లియర్గా చెప్పడం లేదు. ఒక మేజర్ ఆపరేషన్ మాత్రం చేయాలంటున్నారు. అందుకే ఖర్చులు తగ్గించి వచ్చిన జీతం అంతా సేవింగ్స్లో డిపాజిట్ చేస్తున్నాను. సరే, నేను చెప్తానులే. రైట్. ముంతాజ్. వస్తున్నానండి. పిల్లలేరు ముంతాజ్? మాస్టర్ గారి దగ్గర ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? స్కూల్లో నేర్పిన కథ ఏదో కృష్ణుడిదో కుచేలుడిదో వాళ్ళకి అర్థం కాలేదని మాస్టర్ని అడుగుతున్నారు. ముంతాజ్, మాస్టర్ గారు ఎందుకు వచ్చారో నీకేమైనా అర్థమైందా? లేదండి. మాస్టర్ గారు అమ్మాయి లక్ష్మి BA కంప్లీట్ చేసిందని ఆయన అన్నారు. ఆ తర్వాత మాస్టర్ నన్ను అడిగారు, నీకున్నది ఒక్క కూతురే కదా అని. ఆ మాటకు అర్థం తెలుసా? తెలీదు. నేను పేద బడిపంతుల్ని, నా ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేయటానికి నీ సాయం అవసరమని ఎంత అందంగా మాస్టర్ చెప్పారు.
మీది నిజంగా పోలీసు బుద్ధే, అందుకే అంత తొందరగా అర్థం చేసుకోగలిగారు. అంతేకాదు ముంతాజ్, ఎంతో చేయాలన్న ఆశ నాకున్నా ఇప్పుడు చేయటానికి నాకు వసతి లేదుగా. అంకుల్ మీరు మళ్ళీ వస్తారుగా? వస్తాను, తప్పకుండా వస్తారుగా? తప్పకుండా వస్తాను. మాస్టారు బయలుదేరుతున్నారా? అవును బాబు. ఇది ఉంచండి, నన్ను ఆశీర్వదించండి. ఎందుకు బాబు ఇదంతా? ఏదో నాకు చేతనైనంత ఇచ్చాను. ఇందులో 2000 రూపాయలున్నాయి. లక్ష్మి పెళ్లికి మా చిన్న కానుకనుకోండి. ఇప్పటి నా పరిస్థితికి నేను ఇంతకంటే ఇవ్వలేను. అయినా లక్ష్మి పెళ్లి గురించి నేనేవి చెప్పలేదుగా రషీదు. మాస్టారు, ఒంటరిగా పెరిగి ఎన్నో కాయలు కాసే కొబ్బరి చెట్టు ఎవరినీ నీళ్లు పోయమని అడగదుగా మాస్టారు. చదివి గొప్పవాళ్ళయ్యాక అక్షరాలు నేర్పించిన గురువుని చూసి ఏమాత్రం కూడా గౌరవించని వాళ్లే ఈ లోకంలో ఎక్కువ మంది రషీద్. కన్న బిడ్డలు కూడా కన్న వాళ్ళనే లెక్క చేయటం లేదు. మన మధ్య ఉన్నది గురు శిష్య బంధమే కదా. నేను అదృష్టవంతుని పిల్లలు. అధ్యాపక వృత్తిలోని గొప్పదనం నాకిప్పుడు అర్థమైంది. అమ్మా, ఆ దేవుడు నీకు అన్యాయం చేయడు. భయపడకుండా ప్రశాంతంగా ఉండు. వెళ్ళొస్తాను రషీద్. బాగా చదువుకోండి. మాస్టారు, మిమ్మల్ని స్టేషన్లో డ్రాప్ చేస్తాను. నేనింకా ఒకరిద్దరిని కలుసుకోవాలి. ఆ తర్వాత ఊరికెళ్తాను. రషీద్ను కలిశాను. అతను 2000 మాత్రమే నాకు ఇవ్వగలిగాడు. లక్ష్మికి రాసిన ఉత్తరంలో డబ్బు సమకూరుతుంది అని రాశాను. నన్ను క్షమించు అప్పు. ఇట్లు ప్రేమతో అప్పు. మాస్టారు. ఏమిటిది? మాస్టర్ రాసిన ఉత్తరమా? నాకు ఇంకెవరు రాస్తారు? ఉత్తరంలో ఏమి రాశారు? వెంటనే జవాబు రాయమని రాశారు. సరే, మీ అబ్బాయి గురించి విశేషాలేంటి? ఆ విషయాలు నీకు అవసరమా? ఒకరి క్షేమాలు ఒకరు తెలుసుకోవడం మర్యాద లక్షణం కదా. అందులోనూ వెల కట్టలేనంత గొప్పవాడు కదా మీ అబ్బాయి. అదీగాక పోట్ల గిత్త బాగా మేపకపోతే ఇదేమన్నా వ్యాపారమా? అనుమానమేముంది, మీ కొబ్బరికాయల వ్యాపారం లాంటిదే కదా ఇది కూడా. అది సరేగానే అబ్బాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. డబ్బు బాగానే అందింది. అంత సవ్యంగా జరిగాక బయలుదేరుతానని నాన్న రాశారమ్మా. ఇన్నాళ్ళు మీ నాన్న వల్ల సాయం పొందిన వాళ్లే కానీ మీ నాన్నకెవ్వరూ సాయం చేయలేదు. అలాంటప్పుడు వెళ్ళిన పని అవ్వకుండా ఉంటుందా? ఎరాపు, అంతేగా. నీ నవ్వు చూస్తేనే అర్థమవుతోంది వట్టి చేతులతో రారని. నిజమే, అందరూ చాలా చాలా ఇస్తున్నారు. నీకు రాసిన ఉత్తరంలోని అదే రాశారా? అచ్చం అదే రాశారు. అయితే ఇక పెళ్లి పనులన్నీ మొదలెట్టచ్చు అనమాట. ఉత్తరంలో ప్రత్యేకంగా రాశారు వెంటనే పెళ్లి పనులు మొదలెడదామని. అమ్మా, నేను దేవి వాళ్ళ ఇంటి వరకు వెళ్ళొస్తాను. త్వరగా రావాలి. ఒరే, దాని సంతోషం చూసావా? ఏం నవ్వురానిది.
వదులు వదులు వదులు. ఎంత తొందర నీకు? నేను వెళ్తున్నాను. ఏయ్, వెళ్ళిపోతావా? ఆకులు అన్నీ వడ్డించి తినద్దంటే ఎలా? తినే టైం వచ్చినప్పుడు తింటే బాగుంటుంది. అయ్యో, వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? చూడు రఘు, మ్. డబ్బు బాగానే అందిందని నాన్న ఉత్తరం రాశారు. ఏయ్, గుడ్ న్యూస్. ఏయ్. వదులు. అయితే ఈ మంచి సమయంలో మ్మ్హ్మ్. అవన్నీ పెళ్ళైన తర్వాతే. అదేం కుదరదు, ఇప్పుడే కావాలి. ఏ లక్ష్మి, ఏయ్. ఏయ్, ఆగు. ఏ లక్ష్మి, ఆగమంటుంటే. ఏయ్. అప్పు, నేను నాకంతా తెలుసు. అమ్మతో చెప్పవుగా? నేను చెప్పను, కానీ దేవుడికి మాత్రమే చెప్పుకోగలను. ఎలాగైనా రఘునేగాని పెళ్లి చేసుకుపోయేది. నిజమే కావచ్చు, కానీ నువ్వు పెళ్లి కూతురిగా తల వంచుకునే ముందు మేమందరం తలదించుకోవాలా? చెప్పు లక్ష్మి, చెప్పు. అప్పు, లక్ష్మి, నీ మెళ్ళో తాళి పడే వరకు నీ తండ్రికి కూతురుగా మాత్రమే ఉండు. తప్పకుండా. నా తండ్రి ఎవరి ముందు తలదించుకోవటానికి నేను కారణం కాకూడదు. చాలు, నాకు ఆ మాట చాలు. ఎవరు? ఇప్పుడు బాగానే ఉన్నా. హార్ట్లో చిన్న ప్రాబ్లం అని డాక్టర్ చెప్పారు, అందుకే అమెరికా వెళ్ళొచ్చాను. అంతేకాదు, వచ్చే వారం యుగోస్లావియాకి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే చెత్త నుండి ఓ మంచి ప్రోడక్ట్ తయారు చేసే ప్రాజెక్ట్ పని మీద వెళ్తున్నా. అక్కడి నుంచి టోక్యోకి, న్యూయార్క్కి వెళ్ళినా వెళ్తాను. అది నేను చేసి పెడతానులే. సరే, మరి ఫోన్ పెట్టేనా? ఏంటండి మీరు నేరుగా వచ్చేస్తున్నారు? ఇదేమన్నా సత్రం అనుకున్నారా? సరే, అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఇది మంత్రి గారికి చూపించండి. సరే, కూర్చోండి. అయ్యో, ఊరికే ఖాళీగా పడుందని, దానికి ఒక కాలు లేదని అంతవరకు తెలుసు. ఓసారి ఎన్నికల సమయంలో మా మినిస్టర్ గారు ఉపన్యాసం ఇవ్వడానికి స్టేజ్ ఎక్కినప్పుడు ఎదురు పార్టీ వాళ్ళు ఇసిరిన కుర్చీ అది. కావాలంటే ఆయన ఈవేళ 3 గంటలు కూర్చొని ఈ కుర్చీ మీద ఉపన్యాసం ఇవ్వగలరు. ఇప్పుడు అర్థమైందా దీని గొప్పతనం? మరి కాలు మారుతోచ్చుగా? కాలేగా, ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఈ రాజకీయాల ట్రిక్కులు మీకు అర్థం కాలేదనుకుంటా. వెళ్ళి అక్కడ కూర్చోండి. సరిగా కంప్లైంట్ ఇచ్చారా? ఒక్క పని సరిగ్గా చేసావు. సీత, నీ సమస్య ఏంటి? మా ఊళ్ళో మీరు గెలిచి కూడా నాకు ఇలాంటి సమస్య తెచ్చిపెట్టారేంటి? విషయం ఏంటో చెప్పు సీత. నన్ను వ్యభిచార నేరం కింద పట్టుకున్నారు. నిన్న ఆ, వ్యభిచార నేరం కింద పట్టుకున్నారా? ఆ, ఇదే తమాషా అంటే. అవును సార్, నిజంగానే పట్టుకున్నారు. ఓహో, ఎక్కడ పట్టుకున్నారు? నా ఇంట్లోనే పట్టుకున్నారు. ఇంట్లోనా? మీ ఇంట్లోనే పట్టుకున్నారా? ఇంట్లో పట్టుకున్నారు. ఇంట్లోనే పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారు? అది లోపలికొచ్చి పట్టుకున్నారు. ఇలాగేనా?
ఇప్పుడు నువ్వు చేసింది ఏం బాలేదు గణేష. నువ్వు చేసింది బాగుందా ప్రభాకర్? సారా షాపులో ఇద్దరం కలిసి పనిచేసాం. కళ్ళు తాగడం, డబ్బులు సంపాదించడం మనం కలిసే నేర్చుకున్నాం. అది మర్చిపోకు. అది గుర్తుండబట్టేగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నాకు కావాలని తీసుకున్నాను. అది సరే, పుట్టింటికి వెళ్ళి నా భార్య తిరిగి ఇంటికి వచ్చేసిందా? వచ్చింది, అందుకే నిన్ను త్వరగా వెళ్ళమన్నది. నీకు బుర్రంది. నువ్వు మామూలు అడివి కాదు, తెలివిని వాడివే, వెంటనే చేసేస్తావు. బయట ఎవరున్నారు? ఇదిగా సుబ్రహ్మణ్యం వెల్లంకి. ఇతను పిచ్చాసుపత్రికి సంబంధించిన వాడు కాబట్టి ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి పంపించు. గోవిందు పసుపులేటి. గణేష్, ఇతను ఆర్థిక మంత్రికి సంబంధించిన వాడు కాబట్టి అక్కడ పంపించు. ఆనంద్ కొంపెల్ల. అయ్యో గణేష్, ఇతను మత్స్య స్కామ్ కు సంబంధించిన వాడు. ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా వీడికి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందే. ఇతనెవరు పేపర్లో రాశాడు? కృష్ణయ్య మాస్టర్, పాలు ప్రైవేట్ స్కూల్. గణేష్, ఈయన నాకు చదువు చెప్పిన మాస్టర్. ఈయన నేను వెంటనే కలుసుకోవాలి. గణేష్, బయట ఇంకా జనం ఉన్నారా? ఉన్నారు. ఫోటోగ్రాఫర్ వచ్చాడా? వచ్చాడు. నువ్వు వెళ్ళి వాడిని ఫోటోలు తీయమను, నా భార్యని కూడా రమ్మని చెప్పు. గురువు గారు, గురువు గారు, గురువు గారు, గురువు గారు, గురువు గారు, కాలు ఎప్పుడు ఆశీర్వాదం తీసుకో. పడు, చెడ వెనకేసుకో, మొహం కనిపించదా? గణేష్, దండ తెచ్చావా? దండలు ఇవ్వండి అయ్యా. ఇవ్వండి. గురుర్ బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ప్రభాకర్, నేను చూస్తున్నది నిజమేనా? కోట్లాది మంది నిన్ను చూడాలని, నీ మాట వినాలని పరితపిస్తుంటే నువ్వు నా కాళ్ళ మీద పడ్డావా? నేను నమ్మలేకపోతున్నానయ్యా. అయ్యో గురువుగారు, అలా అనకండి. నా నాలుగు మీద ఉన్న సరస్వతి మీరు పెట్టిన పెట్టే. గణేష్, అలా చూస్తూ నిలబడమే. గురువుగారిని లోపల తీసుకెళ్ళు. రండి గురుగారు, రండి. తప్పండి, తప్పండి, తప్పండి. మా గురువుగారయ్యా. పదండి గురుగారు, రండి, రండి. కృష్ణవేణి, గురువుగారిని లోపల తీసుకెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ప్రియమైన జనులారా, ఈ రోజు నా జీవితంలో ఓ అద్భుతమైన సంఘటన. ఈ రోజు నేను ఈ స్థితికి రావడానికి కారణకర్త నా గురువైన ఆయనే. ఈ ఒక్కరోజు ఆయనకి కేటాయిస్తున్నాను కాబట్టి మీరంతా నన్ను క్షమించాలి. మీ అందరికీ నా అభినందనలు. ఉంటాను. ఎంత మంత్రి అయితే తన గురువుని చూడంగానే ఆయన ఎంత చలించిపోయాడు. పాతవేవి ఆయన ఇంకా మర్చిపోలేదు. అది నిజమే. గతాన్ని మర్చిపోయి ఉంటే ఆయన ఈ స్థితికి వచ్చేవారు కాదు. మంత్రి ప్రభాకర్ జిందాబాద్! మంత్రి ప్రభాకర్ జిందాబాద్! మంత్రి ప్రభాకర్ జిందాబాద్! గురుగారు, గురుగారు, ఏమిటి, ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఏమీ లేదు. పరమభక్తుడైన కుచేలుని పాదాలను భగవాన్ శ్రీకృష్ణుడు కడగడం గుర్తుకొచ్చింది. గణేష్, గురువుగారు బాగా అలసిపోయినట్టున్నారు. స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటారు. మన విఐపీ రూమ్ ఉంది కదా, అది అరేంజ్ చేయి. వెళ్ళు. కృష్ణవేణి, దీన్ని నువ్వు తీసుకెళ్ళి మన పూజ గదిలో పెట్టు. ప్రభాకర్, చెప్పండి గురుగారు. మీరు మా ఇంటికి రావటం నిజంగా మా అదృష్టం గురువుగారు. బాధపడకు. గణేష్, గురువుగారిని తీసుకెళ్ళి స్నానానికి వేడివేడి నీళ్లు వేసి కాపలాగా 4 పీసుల్ని పెట్టు. సరే.
ఎందుకండి ఏడుస్తున్నారు? నేనెందుకు ఏడుస్తానే? నాకేమైనా పిచ్చా? ఎలక్షన్లో ఓడిపోయినప్పుడే ఏడవలేదు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తాను? దీన్ని తీసుకెళ్లి పూజ గదిలో పెట్టేస్తాను. ఏంటి పూజ గదిలో పెడతావా? తీసుకెళ్లి బాత్రూంలో పెట్టు. ఆ మనిషి ఏ దారిలో ఏమేమి తొక్కొచ్చాడో ఎవరు తెలుసు? ఎదవ కంపు. నువ్వు వెళ్ళి డెటాల్ సోప్ తీసురా. చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఏంటి అలా చూస్తున్నావు? అలాంటప్పుడు ఆయన కాళ్ళు కడగమని పూజ చేయమని ఎవరు చెప్పారు? చూడు, రేపు పేపర్లో నేను మాస్టర్ గారి కాళ్ళు కడుతున్నట్టు ఫోటో వస్తుంది. అది రాష్ట్రంలో గురువులు శిష్యులు అందరూ చూస్తారు. దానివల్ల నాకు 50,000 ఓట్లు వస్తాయే. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి, తెలిసిందా? ఇది నా రాజకీయ తంత్రం. ఎంత కంపు! ఏదో ఎలక తెచ్చినట్టుంది. ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు, ఇది శుభ్రం చేయడానికి ఏ ఒక్కడికి పట్టనట్టుంది. వాళ్ళు చేస్తూనే ఉన్నారులేండి. కేశవనాయుడు గారు, కేశవనాయుడు గారు, మీరు నన్ను ఇలా మోసం చేయకూడదు. ఏ మోసం? నాకు మాట ఇచ్చి ఆ కృష్ణయ్య మాస్టర్ గారి కూతురుని మీరు కోడలుగా చేసుకోవాలనుకుంటారు కదా? ఓర్ని, నీకు అసలు మతుండే మాట్లాడుతున్నావా? 50,000 రూపాయలు ఇస్తే ఈ పెళ్లి విషయం ఆలోచిద్దామని నేను అన్నది నిజమే. కానీ 5 పైసలకు కూడా గతి లేని ఈ మాస్టారు 50,000 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు చెప్పు? ఏదో ఒక తిరకాసు పెట్టేసింటాడు కేశవనాయుడని నేను అప్పుడే అనుకున్నాను. గురునాథం, నేను మాట చెప్తాను, వింటావా? నేను అడిగిన 50,000 మాస్టారు జీవితాంతం ప్రయత్నించినా కూడా ఏర్పాటు చెయ్యలేడు. ఒకవేళ ఏర్పాటు చేసినా దాన్ని చెడగొట్టడానికి నాకు చాలా విద్యలు తెలుసు. చూడు, నా కొడుకు పెళ్ళంటూ చేసుకుంటే అది నీ కూతురే అయ్యుంటుంది. అందులో ఎటువంటి మార్పు లేదు. అది చాలు, ఆ ఒక్క మాట చాలు. ఆ దేవుడే వచ్చి చెప్పినా కేశవనాయుడు మాట తప్పడని నాకు బాగా తెలుసు. ఏమిటి గురునాథం, చూసి నడవద్దు. ఏం పర్వాలేదులేండి. ఏమిటి మీరు మాట్లాడేది? ఆ రోజు మాస్టర్ తోనూ ఇదే అన్నారు. రేపెవరైనా వచ్చి 1,50,000 ఇస్తాను అంటే వాళ్ళతోనూ ఇదే మాట అంటారా? ఇదే చెప్తాను. మనకున్నది 2 పిల్లలు. మనకు కావాల్సినంత ఆస్తి ఇచ్చాడుగా ఆ దేవుడు. దేవుడిచ్చింది కాదే, నేను నా తెలివితేటలతో సంపాదించాను. నువ్వు ఇంకో విషయం మర్చిపోకు. నీకు ఇవ్వాల డబ్బు వచ్చింది, కానీ నీ పుట్టింట్లో పోవే లోపలికి. చూసారా గురుగారు, నేను ఏదైతే ఆశించానో నా ప్రజలు కూడా అదే అర్థం చేసుకుంటారు. ఎలా ఉంది ఫోటో? చదువు నేర్పిన గురువు యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్న మంత్రి ప్రభాకర్. ఏదో ఓ పాఠశాలలో 4 గోడల మధ్య ఎవరికీ తెలియకుండా పడున్న నన్ను అందరికీ తెలిసేలా ఈ రకంగా గొప్ప పబ్లిసిటీ చేసావు కదా ప్రభాకర్. ఓ ఉపాధ్యాయుడికి ఇంతకంటే ఏం కావాలి ప్రభాకర్? ఈ పేపర్ని అందరూ చూస్తారు కదా? మరి కోట్ల మంది జనం చూస్తారు. నా భార్య పార్వతి, నా కూతురు లక్ష్మి కూడా చూస్తారుగా? తప్పకుండా చూస్తారు. ఈ పేపర్ని నా కూతురు చూస్తే ఎంత సంతోషపడుతుందో. నాన్న మంత్రిని కలిశారు, ఇక నా పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తారు అని సంబరపడిపోతుంది. మాస్టర్ మరీ ఎక్సైట్ అయిపోతున్నారు. ఏం కావాలో అడగండి. ప్రభాకర్, ఏ మనిషి దరిద్రునిగా పుట్టకూడదు. పుట్టినప్పటికీ ఓ పేద బడిపంతులుగా బ్రతకూడదు. బ్రతికినప్పటికీ ఓ ఆడపిల్లకి తండ్రి అవ్వకూడదు. చూడు ప్రభాకర్, నువ్వు గొప్పవాడివయ్యావని నేను నిన్ను చూడ్డానికి రాలేదు. నీ సాయం కోరి వచ్చాను. నా ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేయాలంటే డబ్బు కావాలయ్యా. అయ్యో మాస్టర్, ఎంత కావాలో సంకోచించకుండా అడగండి. నా కూతురు ఓ కుర్రాన్ని ప్రేమించింది. అతను నా కూతురిని ప్రేమించాడు. కానీ పెళ్లి జరగాలంటే ఓ పెద్ద మొత్తం నేను కట్నంగా ఇవ్వాలి. గురువుగారు, నేనేం చేయాలో చెప్పండి. మీరు ఊ అంటే చాలు, ఈ ప్రభాకర్ మీకోసం ఏమైనా చేస్తాడు. ఇప్పుడు తృప్తిగా ఉంది ప్రభాకర్. ఈ పెళ్లి జరగాలంటే 50,000 రూపాయల్ని నేను కట్నంగా ఇవ్వాలి. నువ్వు దగ్గరుండి నా కూతుర్ని
నీ కూతురుగా భావించి ఈ పెళ్లి ఎలాగైనా జరిపించాలి. అయ్యో ఇంతేనా? ఇది నా దగ్గర అంటానుక మీరు సంకోచించారు. గణేష్ వీడెక్కడ చచ్చాడు? నా గురువు కోసం నేనేమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గురుగారు మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఏంటి పిలిచారు? గణేష్ ఇట్రా. నువ్వు వెంటనే పార్టీ ఆఫీస్ ఫోన్ చేసి ఓ 50,000 రెడీ చేయమని చెప్పు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, అర్థమైందా? ఇది గురుదక్షిణ, గురువు గారికి మాత్రమే తెలియాలి. పోతే గణేష్ గురువు గారి నుంచి వెళ్లే వరకు నువ్వే దగ్గర నుండి చూసుకోవాలి. ఆయనకి ఫస్ట్ క్లాస్ టికెట్ ఒకటి అరేంజ్ చేయి. ఏంటి నేను చెప్తున్నాను అర్థమవుతున్నాయా? పోతే నేను సీఎం గారిని కలవాలి, వస్తా. నేను అదృష్టవంతుణ్ణి. ఇప్పుడు నా ఇంట్లో ఎంతో హడావుడిగా ఉంటుంది. పార్వతక్క చూసావా, మాస్టర్ గారి కాళ్ళకి మంత్రి గారు దండం పెడుతున్నాడు. చూడు నీవంట్రా, ఈ దృశ్యం చూడడానికి మనం పుణ్యం చేసుకుని ఉంటాం, మాస్టర్ ఇంకా పుణ్యం చేసుకుని ఉంటాడు. ఏనుగు బలం ఏమిటో ఏనుగుకే తెలియదంటారు. అలాంటిదే మీ మాస్టర్ విషయం కూడా. ఆయనకి ఎంత గౌరవం ఉందో ఆయనకే తెలియదు. ఆ పాదాలు తాగితేనే మంత్రి ప్రభాకర్ కి పుణ్యం వస్తుంది. ఏమనుకోకప్పు, ఈ మంత్రులు ఉన్నారే అవసరాన్ని బట్టి రూటు మారుస్తారు. భగవంతుడా, నాకిప్పుడు మనశ్శాంతిగా ఉంది. మీ నాన్నగారికి మంచి భవిష్యత్తునిస్తారు. ఉండండి. చూడండి ఈ పేపర్ చూడండి. ఇది విచిత్రంగా ఉంది. ఎన్నికలప్పుడు కాళ్ళ మీద పడ్డాడంటే అర్థం ఉంది, మంత్రి అయ్యాక ఎందుకు పడ్డాడో అర్థం కావటం లేదే. ఎప్పుడు పడితే మంత్రి సాయం చేస్తే మాస్టార్కు డబ్బు సమకూరడం కష్టమేం కాదు కదా. పోగు చేసిన 50,000 కదా పోగు చేసేది. ఆ తరువాత బట్టలని, నగలని, ఇలాంటివి ఇంకా ఎన్నెన్ని పెళ్లి ఖర్చులున్నాయి. మొత్తం 1,00,000 రూపాయలు నా చేతికి అందంతే నేను ఏమాత్రం ఒప్పుకోను. అంత డబ్బు సిద్ధం చేయడం అతని వల్ల కానే కాదు. అయినా మంత్రి గారే వచ్చి చెబితే మీరు ఒప్పుకుంటారు కదా. నీ మొద్దు బుర్రకి నిజంగానే ఏదో అయిందని నాకు అనిపిస్తుంది. మన ఇద్దరం చొక్కాలు మార్చుకున్నట్టే ఇక్కడ మంత్రి పదవులు మారుతున్నాయి. ఇప్పుడు మంత్రి రేపు మంత్రిగా ఉంటాడని ఎటువంటి నమ్మకం లేదు. వాళ్ళందరూ వచ్చి చెబితే విని తలోపటానికి నేనేమంత వెర్రోన్నా? నేనేం భయపడక్కర్లేదన్నట్టుగా. దేనికి భయపడదు. రాజా బండి రెడీ చేయి, మాస్టర్ గారు బయలుదేరాలి. గణేష్, నేను ప్రభాకర్ని కలిసే వెళ్తాను, తొందరేం లేదు. సార్ మంత్రి గారు ఉదయాన్నే ఫ్లైట్లో వెళ్ళిపోయారు. ప్రభాకర్ వెళ్ళిపోయాడు. ఆర్థిక మంత్రిని అర్జెంటుగా కలుసుకోమని నిన్న నైట్ మంత్రి గారికి ఫోన్ వచ్చింది. పొద్దున్నే ఆయన మిమ్మల్ని కలవాలని వచ్చారు. మీరు నిద్రపోతున్నారని డిస్టర్బ్ చేయొద్దన్నారు. మీ 2 పాదాలు తాకి కళ్ళకద్దుకుని వెళ్ళిపోయారు. తిరుపతికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆయనలో ఇంత భక్తి చూశాను. ఇందులో మీరు వెళ్ళడానికి ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది. తను ఇంకేమైనా చెప్పాడా? ఇది మీకిమ్మన్నారు ఆయన. ఇప్పుడు మనసు కుదుటపడింది. పని తొందరలో కూడా ప్రభాకర్ నన్ను మర్చిపోలేదు. మర్చిపోయే అలవాటు ఆయనకి లేదు. అంతకంటే చచ్చిపోవడమే మంచిదంటారు. వాడు చల్లగా ఉంటాడు. నా కూతురు భవిష్యత్తు ఈ కవర్లో ఉంది. అన్నీ నాకు తెలుసు సార్. ట్రైన్కి టైం అయింది, బయలుదేరదాం పద. బయలుదేరదాం రండి. గణేష్, వచ్చేటప్పుడు తల వంచుకుని వచ్చాను, తిరిగి వెళ్ళేటప్పుడు తల ఎత్తుకుని వెళ్తున్నాను. దేవుడు చల్లగా చూస్తాడు. తప్పకుండా. ఇదే న్యాయం అండి. ఏంటి ఇక్కడ నిల్చోటం? కాదు, మీరిక్కడుండి కూడా లేరని అబద్ధం చెప్పించడం. నీకేం తెలిసే? పేదవాళ్ళని చూసినప్పుడు సానుభూతి చూపించాలి, డబ్బు చూపించకూడదు. వీలైనంత వరకు పళ్ళన్నీ కనపడేలా ఈకిలిస్తూ ఉండాలి. శత్రువుతో కూడా నువ్వు నాశనమైపో అని మనసులో అనుకుంటూ పైకి ఆ జన్మ స్నేహితుల్లా మెలగాలి. రాజకీయాల్లో ఏ ఎండగా ఆ గొడుగు పడితేనే ఈ మంత్రి పదవి మనకు దక్కుతుంది, లేదా ఊడిపోతుంది. సర్లే నువ్వురా.
అయ్యో, నన్ను చంపొద్దు. నేనొక నిరుపేద పడిపంతుల్ని. కృష్ణే మాస్టర్. అవును అవును అవును, నేను మీ ప్రియశిష్యుణ్ణి జాన్ని. నన్ను గుర్తుపట్టలేదా? జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ రోజు స్కూల్ నాటకంలో పోలీస్ వేషం వేశాను, కానీ నేను ఇప్పుడు ఒక దొంగని, హంతకుణ్ణి. దొంగ హంతకుడి, దొంగవి, హంతకుడి, దొంగవి, హంతకుడి. అయ్యో, ఎందుకు ఆపారు మాస్టారు? ఆ రోజు క్లాసుల్లో మీరు పాఠాలు చెప్పేటప్పుడు నేను సరిగ్గా చదవటం లేదని మీరు నన్ను ఎన్నోసార్లు కొట్టారు. ఇప్పుడు కూడా కొట్టండి మాస్టారు, కొట్టండి కొట్టండి కొట్టండి. నువ్వెందుకు ఇలా అయ్యావు రాజా? ఎంత నిజాయితీగా ఉండేవాడివిరా, నీకేమైందిరా? చెప్తాను మాస్టర్. బిఏ పాస్ అయ్యి ఉద్యోగం కోసం తిరిగాను. ఎంత ప్రయత్నించినా పని దొరకలేదు. పని కోసం సమ్మెలు చేశావు. ఫలితం 3 నెలలు జైలు శిక్ష. జైలు నుంచి బయటికి రాగానే నా దారి మారిపోయింది. దొంగనయ్యాను, సమాజంలో గొప్పవాణ్ణయ్యాను. కానీ ఒకరోజు నా భార్య నన్ను మార్చడానికి ప్రయత్నించింది. నువ్వు పార్టీ రావటం లేదా? నేను రాను. కారణం? నేను ఎక్కడికి రాను. ఏమంటున్నావు? జాన్, నేను గర్భవతిని. ఓ జీసస్! అంటే నేను తండ్రిని అవుతున్నాను అన్నమాట. కానీ నేను అమ్మని అవడం ఇష్టం లేదు. రీటా, నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? నా బిడ్డ పెరిగి పెద్దే తన డాడీ ఓ దొంగని తెలుసుకోవడం నాకు ఇష్టం లేదు. రీటా, నేను ఎందుకు ఇలా అయ్యానో నిజం తెలుసు కూడా నువ్వు ఇలా మాట్లాడటం భావించలేదు. కాదు, మన బిడ్డని ఎవరు దొంగ కొడుకు అని పిలిచి బాధ పెట్టకుండా ఉండడం కోసం. రీటా, మనకు పుట్టిపోయే బిడ్డ కోసం కావాలంటే నేను ఈ వృత్తిని వదిలేస్తాను. ప్రామిస్, ఐ ప్రామిస్. కానీ నా బిడ్డను చంపేక ప్లీజ్ రీటా, ప్లీజ్. జాన్, నేను రేటుకిచ్చిన మాట ప్రకారం పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయాను. కోర్టులో 8 నెలలు కేసు నడిచింది. జైలుకి వెళ్లే ముందు స్పెషల్ పర్మిషన్ తీసుకుని రేటుని కలవడానికి వెళ్ళాను. రీటా, నువ్వా? ఎదురు చూడలేదు కదా, పర్మిషన్ తీసుకుని నిన్ను బాబుని చూడాలని వచ్చాను. ఏడి మన బాబు? రీటా, ఎందుకు ఏడుస్తున్నావు? మన బాబు ఏడి? నన్ను క్షమించు. నువ్వు మంచివాడు అయ్యాక నేను చెడిపోయాను. ఎంతో ప్రేమగా పెంచుకోవాల్సిన బాబుని నేనే చంపేశాను. కారణం, వాడు పెద్దవాడయ్యాక వాడి తల్లి చెడిపోయిన ఆడదని తెలుసుకోకూడదని.
నీ దగ్గర నేనేమి దాచలేను. నువ్వు లాకప్లో ఉన్నప్పుడు ఖర్చులకి డబ్బు లేక ఇంట్లో అన్నీ అమ్మేశాను. అన్నీ అయిపోయాక మీ బాస్ని కలిసి సహాయం కోరుదామని ఒకరోజు అతన్ని కలవటానికి వెళ్ళాను. ఏదేవైనా జరిగిందేదో జరిగిపోయింది. కనీసం 8 ఏళ్ళైనా అతను జైల్లో ఉండక తప్పదు. అంతవరకు నువ్వు ఎలా బతుకుతావు? నువ్వు హాయిగా ఉండాలంటే ఓ పంచి, అతను వచ్చే వరకు నువ్వు నాతో ఉండు. సార్, మీరు మాట ఎలా అనగలిగారు? నా భర్త సాయంతో సంపాదించి ఈ స్థితికి వచ్చేవరే కృతజ్ఞత లేదు. కృతజ్ఞత ఉండబట్టేగా అన్నాను. నువ్వు కష్టపడకూడదు, అదే నా కోరిక. పైగా నీ అందాన్ని మై డియర్ బ్యూటిఫుల్ గర్ల్, ఐ హ్యావ్ ఏ వెరీ వెరీ ఫైన్ క్యారెక్టర్ ఇన్ మీ. నేను మనసు పడ్డ వాళ్ళెవరిని ఇంతవరకు వదిలింది లేదు. మనిషిని మంచివాడిగా మార్చడం దేవునికి సాధ్యం, మనిషికి సాధ్యం కాదు. మీరు మంచివారు అవ్వాలని నేను కోరుకోవటమే నా తప్పు. దానివల్ల నా మానం పోగొట్టుకున్నాను, నా బిడ్డను పోగొట్టుకున్నాను. నన్ను నన్ను క్షమించు జాన్, నన్ను క్షమించు. ఇట్స్ ఆల్ రైట్. క్షమించు. ఏమైనా సరే నువ్వు నాకు కావాలి రీటా, నువ్వు కావాలి. రీటా 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 యేసుక్రీస్తు తనని వంచిన వాడిని కూడా ప్రేమించాడంటే ఆయనకి కుటుంబం మీద ఆశ లేకపోవటం. కుటుంబాన్ని మాత్రమే ప్రేమించే నేను యేసుక్రీస్తుని కాలేకపోయాను. నా భార్యని బిడ్డను చంపిన వాడిని నేను చంపాను సార్. మొదటిసారి నేను హత్య చేసింది నా ప్రతీకారం కోసం. అది ఇప్పుడు నా వృత్తి. ఇప్పుడు పోలీసులు నా తలకు వెలకట్టారు. నేనెవరో తెలుసా సార్? జాన్ ద గ్రేట్. జాన్ ద గ్రేట్. జాన్, నీకు చదువు చెప్పిన గురువుని నేను. అందుకని నేను చెప్పేది నువ్వు వినవా? ఈ నీచమైన వృత్తిని నువ్వు వదిలిపెట్టాలి. డబ్బు కోసమేగా నువ్వు ఈ హత్యలు చేస్తున్నది. ఇదిగో, ఇందులో 50,000 రూపాయలకి చెక్కుంది. 1, 2 కాదు, 50,000 రూపాయలకి చెక్కు. నా కూతురు లక్ష్మి పెళ్లి కోసమని. ఏంటి మాస్టారు, లక్ష్మికి అప్పుడే పెళ్ళా? లక్ష్మి పెద్దదైంది, దాంతోపాటే నా కష్టాలు పెరిగాయి. కూర్చో. లక్ష్మి ఓ ధనవంతుడి కుర్రాన్ని మనసారా ప్రేమించింది.
పంచాయతీ ప్రెసిడెంట్ కేశవనాయుడు కొడుకు 50,000 రూపాయలు నన్ను కట్నంగా అడిగాడు. కానీ దాని అదృష్టం ప్రభాకర్ నీకు తెలిసే ఉంటుంది, చదువుకునే రోజుల్లో రౌడీ పిల్లలతో తిరిగేవాడు. ఇప్పుడు వాడు మంత్రి. నేను నా కష్టాలు చెప్పినప్పుడు 50,000 రూపాయలకి ఈ చెక్ రాసిచ్చాడు. ప్రభాకరా? అతనే. ఎందుకు అలా నవ్వుతున్నావు? ప్రభాకర్ డబ్బు ఇవ్వటమా? అది అన్నిటికీ జరగదు. అతనికి తీసుకోవటమే గాని ఇచ్చే అలవాట్లేదు. అది చూస్తే మీకే తెలుస్తుంది. రే ఏమంటున్నావురా? కావాలంటే మీరు ఆ కవర్ తీసి చూడండి. ఇప్పుడేమంటారు? అంటే వాడి మాటలన్నీ వాడు ఎప్పుడూ అంతే, మంచి వాళ్ళ నటిస్తాడే కానీ మంచితనం లేదు. అయినా మీరు బాధపడద్దు. లక్ష్మి పెళ్లికి కావాల్సిన డబ్బు నేనిస్తాను. వద్దు, నీ అక్రమ సంపాదనతో నా లక్ష్మి పెళ్లి జరిపించను. స్టేషన్ వస్తుంది, నేను వస్తాను. జాన్, ఐఎమ్ సారీ సార్. జాన్, సార్ సార్, చిన్నమ్మగారు పిలుస్తున్నారా? నన్నా? ఆ, ఎందుకు? ఏమో నాకేం తెలుసు. ఆయన ఎవరనేది నీకు తెలీదు. దయచేసి నోరు మూసుకో. నువ్వు చేస్తున్న పని నాకేమీ నచ్చలేదు. ఆ, ఏంటిది? మీరు నన్ను గుర్తుపట్టలేదా? నేను సుశీల్ని. మీరు నాకు చదువు చెప్పారు. సుశీల? గోవిందయ్య కూతురువా? అవును సార్. నువ్వు ఇలాంటి పని చేస్తున్నావా? నేను అనుకోలేదు మాస్టారు. ఇంట్లో పరిస్థితులకి కష్టాలకి నేను ఈ పని చేయవలసి వచ్చింది మాస్టారు. ఓహో, వివాహం? నాకు పెళ్లి చేయటం డబ్బు లేని మా నాన్న వల్ల కాలేదు సార్. సుశీల? మీకు తెలిసిన సుశీల ఎప్పుడో చచ్చిపోయింది. నేనిప్పుడు సుశీలను కాను, మాలను. ఎవరి మెళ్ళు అయినా వేళ్లాడేందుకు సిద్ధంగా ఉన్నా మాలను. నేను తడవకూడదనుకుని పంచం నిలబడితే ఇలా తడిసి ముద్దయిందని చూడాల్సి వచ్చింది. నేనేమిటో నా గురించే మాట్లాడుతూ ఉన్నాను. మీరు కూర్చోండి, ఇప్పుడే కాఫీ తెస్తాను.
లక్ష్మి పెళ్లికి మీరు అడిగిన 50,000 రూపాయలు దురదృష్టవశాత్తు నా దగ్గర లేవు. మీ దారి ఖర్చుల కోసం 100 రూపాయలు ఇందులో ఉంచాను. నిస్సహాయుడైన మీ ప్రియ శిష్యుడు ప్రభాకర్. మాస్టారు ఒడ్డుకొచ్చాం. కృష్ణయ్య మాస్టారా ఇప్పుడు వచ్చారు? విషయాలన్నీ తెలిసాయి. పేపర్లో ఫోటో కూడా చూశాం. బహు సంతోషం. మాస్టారు సంతోషంతో ఏమీ మాట్లాడలేకపోతున్నారు కదూ. మీ అమ్మాయి లక్ష్మి ఉందే చాలా అదృష్టవంతురాలు. అందుకు మీరు ఆనందపడాలి. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టాలి కదా. నేను కేశవరాయన్ని కలిసి అన్ని విషయాలు మాట్లాడతాను. సరేనా? ఒరే అప్పు, దీని అదృష్టం చూసావా? పట్టు చీర కట్టుకుని పెద్దింటి కోడలు కాబోతోంది కదా. అందుకని గొప్పగా సారి పెట్టి పంపించాలి. అన్నట్టు నీతో చెప్పడం మర్చిపోయాను. అదేరా, మనం ఓ మంచం కూడా కొనాలి. కొని తీసుకెళ్లి అక్కడ వేద్దాం. మంచం అక్కడ? ఓహో, మంచం అక్కడ వేయకూడదు కదా. పోనీ ఇక్కడ ఇక్కడ కూడా వద్దు, ఇక్కడ వేద్దాం. అలాగే ఓ చిన్న బల్లా కుర్చీ కూడా కొందాం. ఎందుకంటే మా అల్లుడు గారిని కూర్చోబెట్టి భోజనం పెట్టాలి కదా. అలాగే ఓ బీరువా, పెద్ద బీరువా. పెద్దదా? పెద్దదే కాదు, దానికి అద్దం కూడా ఉండాలి. దాన్ని ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదాం, ఈ గోడ కానిచ్చి. అలాగే పెడదాం. కావలసినవన్నీ కొనుక్కుని ఆ బీరువాలో పెట్టి తాళం వెయ్యాలి. ఎవరో వచ్చినట్టున్నారే. మీరా? ఎప్పుడొచ్చారు? నువ్వు బోలెడన్ని చీరలు కొనాలంటున్నావే, అప్పుడే వచ్చాను. నువ్వు చెప్పిన సామాన్లన్నిటినీ కొని ఇంట్లో పెట్టుకోవాలంటే ఈ ఇల్లు చాలదు కదా. ఓ కొత్త ఇల్లు కూడా కట్టుకోవాలి. మంత్రి గారి ఫోటోని మేం పేపర్లో చూసాం. వాళ్ళెవరూ మిమ్మల్ని మర్చిపోలేదు. మర్చిపోలేదు, కానీ మర్చిపోకూడని వాడు మర్చిపోయాడు. మీ దగ్గర చదువుకున్న వాళ్ళేనా? చదువుకున్న వాళ్ళు మర్చిపోలేదు, కానీ మనల్ని సృష్టించిన వాడు మర్చిపోయాడు. ఏంటిలా మాట్లాడుతున్నారు? నువ్వు చెప్పినట్టే నీ వెళ్ళి అందరినీ కలిశాను. వాళ్ళంతా సంతోషంతో నన్ను ఆదరించారు. వాళ్ళందరికీ సాయం చేయాలని ఉంది, కానీ వాళ్ళ కుటుంబ భారం, వాళ్ళ పాటలు వాళ్ళకు ఉంటాయిగా. అయితే ఎవరు ఏమి ఇచ్చారు, చాలా ఇచ్చారు, కానీ తీసుకురాగలగాలి కదా. డబ్బైతే తీసుకురావచ్చు, కానీ పార్వతి, నువ్వన్నావుగా కుచేలుడు వెళ్ళి చూసిన తర్వాతే భగవంతుడు అనుగ్రహించాడని. కుచేలుడి పాదాలు భగవంతుడు కడిగినట్టుగానే నా పాదాలు కడిగారు. కానీ నాకివ్వడానికి ఎవడూ లేడు, నన్నెవరూ అనుగ్రహించలేదు. ఏడవకమ్మా, నేను నిన్ను మోసం చేశాను. ఏడవకమ్మా, ఏడవ.
ఎవరు? నేను జాన్ని, జాన్ ద గ్రేట్. పోలీసులు వెతుకుతున్న క్రిమినల్ని. నా తలకి వెల కట్టారు 50,000. కృష్ణయ్య మాస్టర్ కూతుని నువ్వు కోడలుగా చేసుకుంటే ఆ కట్టం డబ్బు నేనిస్తాను. ఎలా ఎలా నమ్మను? నన్ను నమ్మొచ్చు. ఈ జాన్ మాటంటే మాటే. 10 హత్యలు చేసిన నాకు, నిన్ను చంపినా కూడా నాకు ఒక్కసారి ఉరేస్తారు. నువ్వు నన్ను వార్నింగ్ ఇస్తున్నాను. నీ కొడుకు మాస్టర్ కూతురుతో పెళ్లి జరిపిస్తావా లేదా? పెళ్లి చేస్తాను. సరే వెళ్ళు. కృష్ణయ్య మాస్టారు, నేను వస్తున్నది మీకోసమే. పెళ్లి విషయం ఆపద్దు, వెంటనే జరిపించేద్దాం. అయ్యో, డబ్బు సిద్ధం కాలేదే. డబ్బు విషయం అలా ఉంచండి. వచ్చే ముహూర్తానికే పెళ్లి జరిపించేద్దాం. నిజమా కేశవనాయుడు? అదే, మిగతా విషయాలన్నీ తర్వాత చూసుకుందాం. మీ మనసుని మార్చింది తప్పకుండా ఆ దేవుడే ఉంటాడు. దేవుడో దెయ్యమో ఎవరో ఒకరు మనసు మార్చారు. అయితే నేను వెళ్ళొస్తాను. పార్వతి, పార్వతి, వస్తున్నానండి. దేవుడు మన పక్షానే ఉన్నాడు. అంతా అనుకున్నట్టే జరిగింది. ఏంటండి, ఏంటి మీరన్నది? కేశవనాయుడు పెళ్లి ఒప్పుకున్నాడు. కానీ డబ్బు అందలేదుగా. అందుకేగా అన్నాను, దేవుడు మన వైపే ఉన్నాడని. పెళ్లి అయ్యాక వీలున్నప్పుడు డబ్బిస్తే చాలని కేశవనాయుడు అన్నాడు. మీరు చెప్తున్నది నిజమేనా? ఆ అయ్యో, మరి పెళ్లి పనులు మొదలు పెట్టాలిగా. మరి ఎక్కువ సమయం లేదు. అమ్మాయి ఏది? లోపలుంది, రండి. నేను ఓసారి అప్పును చూసి వస్తాను. అమ్మా, నా బంగారు తల్లి, నీకే బాధ లేదమ్మా. భగవంతుడా, నాకిప్పుడు ఎంతో మనశ్శాంతిగా ఉంది. నా తెలివితేటలు మీకేం తెలుసు పంతులు? ఒక తలకు లెక్క కట్టాలంటే ఇదొక్కటే దారి. మీరేమంటున్నారు? జరిగేదేటో చూస్తావుగా. మీరు వెళ్ళండి పంతులు గారు. గోపాలకృష్ణ, రాజు, ఫాదర్ డిసౌజా, మొయుద్దీన్ కాజీ, శ్రీమతి సుశీల, రషీదు, నువ్వు తీసుకో. మరి ఆ మంత్రి ప్రభాకర్ని పిలవద్దా? మరి మిత్రుణ్ణి పిలవకపోయినా శత్రువుని పిలవకుండా ఉండకూడదంటారు కదా పెద్దలు. మన జాన్ని కూడా పిలవాలిగా. అయ్యయ్యో, అసలు ముందు పిలాల్సింది వాడిని. వాడి అడ్రస్. జాన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది పంచాయతీ ప్రెసిడెంట్ కేశవనాయుడు సార్. ఓహో, బాగా సెర్చ్ చేయండి. గ్రామం నుండి బయటికెళ్లే అన్ని కార్లను బ్లాక్ చేయండి. ఓకే సార్. నేను వెంటనే అక్కడికి వస్తాను. జాన్ తప్పించుకోకుండా చూడండి. ఎస్ సార్. నరసయ్య, అక్కడ మామిడి తోరణాలు కట్టు ముందు. కూర్చుని ఆర్డర్లు బాగానే జారీ చేస్తారు. రండి రండి కేశవనాయుడు గారు. మీ అమ్మాయిని నా కొడుకు చేసుకోకపోతే నన్ను చంపుతానని బెదిరించాడు మీ పాత విద్యార్థి జాన్. మీకు తెలియదా? మీరు పొరబడుతున్నారు. మాస్టర్ గారు అలాంటి పని చేయరు. ఆ రోజు నన్ను కాపాడుకోవడం కోసం నేను ఒప్పుకున్నాను. కానీ ఈ రోజు వాడిని పట్టివ్వడానికి నేను ప్లాన్లన్నీ వేసించాను. ఒక్క విషయం మాత్రం చెబుతున్నాను, డబ్బు ఇవ్వకపోతే ఈ పెళ్లి జరగనే జరగదు. కేశవనాయుడు, నా కుటుంబం పరువు, నా కూతురి భవిష్యత్తు. ఇచ్చిన మాట తప్పితే మర్యాద దక్కదు కేశవనాయుడు. మర్యాద లేని వాళ్ళకి మర్యాద ఏమిట్రా? ఇక మీతో నాకు మాట్లాడండి. ఎవరది? నేను మీరెదురు చూస్తున్నా మాలని.
బాలా, నువ్వు వచ్చావంటే నమ్మలేకపోతున్నాను. నాకు 50,000 కావాలి. నీ మీద ఆశతో నేను ఆ రోజు లక్షలు కురిపించిన నువ్వు నన్ను కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. కారణం నేను ఒక రోగినని. అది సరే, ఇప్పుడు ఈ మార్పు కారణం? కారణం ఉంది. నాకు దొరకని జీవితం నాలాంటి మరో నిరుపేద అమ్మాయికి దొరికేటట్లు చేస్తే నేను చేసిన పాపాలకి విముక్తి కలుగుతుంది. అర్థం కాలేదు. నాకు చదువు చెప్పిన మాస్టర్ కూతురు లక్ష్మి పెళ్లికి 50,000 కావాలి. అవి ఇవ్వకపోతే ఆ అమ్మాయి పెళ్లి జరగదు. నేటి సమాజంలో వరకట్నం ఇబ్బంది, ఆడపిల్ల పెళ్లి జరగదు. సార్, దయచేసి నాకు 50,000 ఇవ్వండి. మీ కోరికలన్నీ నేను తీరుస్తాను. ఏంటి, మీరు ఒప్పుకోరా? కాదు, ఇంతవరకు నీతో నడుచుకున్న వేదం తప్పని ఇప్పుడు నాకు అర్థమైంది. లోకంలో అన్నిటికంటే గొప్ప సుఖం ఇందులోనే ఉందని నమ్మిన వాడు నేను. కానీ సాటివారికి సహాయపట్టంలో కలిగే ఆనందం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళ నన్ను క్షమించు. ఇదిగో, నీకెంత డబ్బు కావాలో తీసుకో. లక్ష్మి, పొరపాటు పడ్డది మీ నాన్నేనమ్మా. నువ్వు రఘుని కోరుకుని ఎన్నెన్నో కలలు కని ఉంటావు. కానీ నేను అతన్ని తీసుకురాలేకపోయాను. ఇంకే దారి కనిపించడం లేదమ్మా. మనందరం మనశ్శాంతితో వెళ్ళిపోదామమ్మా. ఇదిగో, ఇది తిని మనం ముగ్గురు చచ్చిపోదాం. మన కోసం ఏడ్చేవాళ్ళు మాత్రం ఎవరున్నారమ్మా? మాస్టారు, నన్ను మర్చిపోయారా? నేను మీతోనే వస్తాను. నాకు మాత్రం ఎవరున్నారు? అప్పు, గత జన్మలో రుణాన్ని తీరుస్తున్నానని మీరెప్పుడూ నాతో అంటుంటారు. ఈ జన్మలో నేను మీ వెంట ఉండి అన్ని రుణాలు తీర్చుకుంటాను. కొండంత ధైర్యంగా ఉండే మా మాస్టారా కుటుంబంతో కలిసి చావాలనుకుంది. అప్పు, నేను నమ్మలేకపోతున్నాను. ఈ ప్రపంచంలో మగవాడిగా పుట్టింది కేశవనాయుడు కొడుకు ఒక్కడేనా? మోసగాడు, డబ్బు పిచ్చి ఉన్నవాడు, వరకట్నం లేకుండా ఊరికే పెళ్లి చేసుకుంటానన్నా కూడా పోరా కుక్క, వెళ్ళి ఇంకో అమ్మాయిని చూసుకో అని అనగలిగే ధైర్యం కూడా మా మాస్టర్కి లేకుండా పోయింది. అప్పు, వెళ్ళరా వెళ్ళరా బయటికి. అయ్యో, నేనేనా వండి కొట్టింది?
మోసగాడు, డబ్బు పిచ్చి ఉన్నవాడు వరకట్నం లేకుండా ఊరికే పెళ్లి చేసుకుంటానన్నా కూడా పోరా కుక్క వెళ్ళి ఇంకో అమ్మాయిని చూసుకో అని అనగలిగే ధైర్యం కూడా మా మాస్టర్కి లేకుండా పోయింది. జాన్, నువ్వు కనపడాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆ దేవుడి దయ వల్ల నువ్వు నాకు కనిపించావు. నువ్వెందుకు నన్ను కలవాలనుకున్నావు? జాన్, మన మాస్టర్ని వాడు మోసం చేశాడు. ఎవరా కేశవనాయుడా? వాడే. డబ్బిస్తేనే గాని ఈ పెళ్లి జరగదన్నాడు. అంతేకాదు, నీ గురించి పోలీసులకు చెప్పింది కూడా వాడే. మాస్టారు బాగా కుంగిపోయారు. నువ్వైనా ఏదైనా చేయకపోతే. అప్పు, నేను వస్తా. ఇటు ఎవరైనా వచ్చారా? ఒకతను ఇప్పుడే ఇటు పోయాడు. లక్ష్మి, జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగాల్సిన పని ఆలస్యం చేయొద్దు. నిర్ణయించిన ముహూర్తంలోనే నా కూతురి పెళ్లి నేను జరిపిస్తాను. నీకిచ్చిన మాట నిలబెట్టలేకపోయాను, కానీ నా మాట నిలబెట్టడం కూతురిగా నీ బాధ్యత కాదా? చెప్పమ్మా. సరే నాన్న. చాలు చాలమ్మా. నాన్న ఇలా నడుచుకుంటాడని నిజంగా నేను అనుకోలేదు లక్ష్మి. నేను నిన్ను కోరుకున్నాను కానీ డబ్బుని కాదు. కానీ మా నాన్నే ఏం చేయాలో చెప్పు లక్ష్మి. డబ్బుతో మనిషిని రబ్బరు బొమ్మగా మార్చొచ్చని నాకు అర్థమైంది. మూతి మీద మీసి ఉన్న వాళ్ళంతా మగవాళ్లే అనుకోవటం అది నా తప్పు. ఏదేవైనా మా నాన్న నా పెళ్లి జరిపిస్తారు. వరుడెవరో నాకు తెలీదు. నా పెళ్లికి నిన్ను పిలవటానికే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. నేను వెళ్తున్నాను రఘు. మాస్టర్, మీరు ఇలా చేస్తారని నేను ఊహించలేదు. కానీ నువ్వు నా మాటకి విలువిచ్చావా లేదా అన్నదే ముఖ్యం. నిర్ణయించిన ముహూర్తానికే నా కూతురు పెళ్లి జరగాలి. కానీ నాకు ఆ యోగ్యత ఉండాలిగా మాస్టారు. నీ అందరి యోగ్యతని నిర్ణయించడానికి పరీక్షలు పెట్టిన వాడిని నేను. నా యోగ్యత నిర్ణయించి ఓ పరీక్ష ఇప్పుడు నా జీవితంలో ఎదురయ్యింది. సంతలో పశువులను అమ్మేటప్పుడు ఉండే జనం కూడా ఈ పెళ్లి పందిట్లో లేరు. నువ్వంటున్న యోగ్యత ఆస్తిది, హోదాది. నేను చూస్తున్న యోగ్యత మంచితనం, ప్రేమ ఉన్న ఓ హృదయాన్నిరా. అది నీకుంది. నడవరా. మాస్టర్ని క్షమించమన్నాడు. నేను లక్ష్మిని మోసం చేయలేదు. కట్నం అడిగింది మా నాన్న. లక్ష్మి లేకుండా నేను బతకలేను. ఇక నుంచి ఏ తప్పు చేయను. మీకు తెలియకుండా ఇదంతా చేసినందుకు నన్ను క్షమించండి మాస్టర్. రే రషీద్, ఐఎమ్ సారీ సార్. మాస్టర్ గారి కూతురు పెళ్లి చూడటానికి నాకు అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేయండి. నన్ను పోలీసులకు పట్టించినందుకు ఆ బహుమానం వాళ్ళ తండ్రికి ఇవ్వండి. లక్ష్మి కట్నం కింద. మాస్టారు, జరిగిందంతా మర్చిపోండి.
నేను అల్లాహ్ నమ్ముకున్న ముస్లింని. నేను చెప్తున్నాను, ఈ పెళ్లి జరిపించండి. ఎలాగైనా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి మాస్టారు. పార్వతి, వెళ్ళి లక్ష్మిని తీసుకురా. ఆపరా! మాస్టారు, ఒకసారి నన్ను చంపడానికి మీ శిష్యుడు జాన్ను పంపించారు. నాకెవడైనా ద్రోహం తలపెడితే నేను వాడు అంతం చూసే వరకు నిద్రపోనని మీరు తెలుసుకోలేకపోయారు. కేశవనాయుడు, మిస్టర్ రషీద్, ఇతను నా కొడుకును బంధించి తెచ్చాడని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడికి వచ్చి పెళ్లి చూస్తున్నారు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బు ముట్టకపోతే ఈ పెళ్లి జరగదు. కేశవనాయుడు, పెద్దవారు కాబట్టి మర్యాదగా చెప్తున్నాను, నా మాట వినండి. మీరు ఈ పెళ్లిని ఆపొద్దు. జరగనివ్వను. మేజర్ అయిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవటానికి తల్లిదండ్రుల అనుమతి అవసరం లేదన్న విషయం మీకు తెలియదా? పైగా మీరు పంచాయతీ ప్రెసిడెంట్, నేను మీకు నేర్పాలా? నాకెవరూ నేర్పక్కర్లేదు. నాకు తెలియాల్సిందల్లా ఇతను 50,000 రూపాయలు నాకు ఇవ్వగలడా లేదా అనేది. లేకపోతే ఈ పెళ్లి జరగదు. జరుగుతుంది. ఇదిగో 50,000. ఆ పాప సొమ్ముతో నా కూతురి పెళ్లి జరగడానికి వీల్లేదు. కట్నం తీసుకోవడం నేరమని మీకు తెలుసు, అయినా తీసుకున్నారు. సరే, ముందు పెళ్లి జరగనివ్వండి. ఇదేనా మన సంప్రదాయం? వరకట్నపు పిశాచానికి అన్యం పుణ్యం ఎరుగని ఇలాంటి పేదింటి ఆడపిల్లల బతుకులు బలి కావాల్సిందేనా? దీనికి పరిష్కారం ఎప్పుడు? ఆడదంటే అంగట్లో దొరికే ఆట బొమ్మో, సంతలో కొనుక్కునే పశువో కాదు కదా. కనీసం రాబోయే తరమైన కట్నాన్ని వ్యతిరేకించండి. ఈ నిజాన్ని తెలుసుకోండి. పవిత్రమైన ప్రేమకి చిహ్నం వివాహం. డబ్బనే పిచ్చిలో పడి తప్పులు చేసే మనుషుల్లారా, ఇకనైనా మారండి, మారండి. Ha 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 ha!